చేసుకుందాం. సో నేను ఒక్కనే కాదు, మనందరం కలిసి ఇన్వైట్ చేసుకుందాం మన గ్రేట్ మెంటర్ ని. ప్లీజ్ వెల్కమ్ అవర్ గ్రేట్ మెంటర్, ఫాస్టెస్ట్ డైమండ్ లీడర్, మిస్టర్ వెంకట్ ప్రసాద్ మాగురుజీ. హార్ట్లీ వెల్కమ్ మాగురుజీ. వెల్కమ్ టు జూమ్ ప్యానల్ మాగురుజీ. బిగ్ క్లాప్స్ లెజెండ్స్, బిగ్ క్లాప్స్. Guruji, heartily welcome to Zoom. Good morning, Guruji. Good morning, welcome to the Zoom panel, Guruji. Good morning, ma Guruji. Good morning, Guruji. Heartily welcome to Zoom. Good morning, Guruji. Good morning. Good morning. Good morning, all of you. Good morning, Tiger Party. Good morning, Namaskar, Vanakkam. అందరికి కూడా ప్యానెల్ లో ఉన్నారు, అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత గ్రేట్ వెల్కమ్ ఇచ్చినందుకు. ఆర్ యు హ్యాపీ? Yes, ma Guruji. Yes, ma Guruji. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అవునా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు హ్యాపీగా ఉన్నారో లేదో తెలియదు. అందరూ చాలా మంది సైక్లోన్ వచ్చి ఇంకో 2 రోజులు లీవ్ వస్తే బాగున్నాను, 2 రోజులు ఆఫీస్ లీవ్ వస్తే బాగున్నాను అనుకుంటారు. అవునా కదా? కానీ షేప్ షాప్ లో ఏది రానివ్వండి, డబ్బులు వస్తూనే ఉంటాయి. అందుకే హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ప్రపంచంలో 1% మాత్రమే టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుభవిస్తున్న వ్యక్తులు ఓన్లీ ఉన్నారు. అది నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్న వ్యక్తులు మాత్రం ఉన్నారు. హలో, అవునా? ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు హ్యాపీయా? ఇప్పుడు హ్యాపీగా ఉండకపోవచ్చు, కానీ రాబోయే కాలంలో చాలా హ్యాపీగా ఉంటాం. అవునా? సో చాలా మంది సైక్లోన్ వచ్చి చాలా మంది ఇంటి దగ్గర కూర్చున్నారు. అవునా? ఇంకా చాలా మందికి ఇంకా మార్నింగ్ అవ్వలేదు. టైం ఇక్కడ 7 అవుతున్నా కూడా ఆల్రెడీ జూము ఎన్ని 4-5 డేస్ నుంచి లేదేమో కదా? అంతేనా? 4-5 డేస్ లేదు, ఈ రోజు కూడా ఉండదు అనుకుంటున్నారు. కొంతమంది ఉన్నారు, ఏంటి జూమ్ పెడితే బాగుండు, అలవాటు అయిపోయింది, ఇది మళ్ళీ అద్దదే అలవాటు మాకపోతే అనుకున్నారు. కొంతమంది అయితే ఫోన్ చేశారు. గ్రేట్ అన్నమాట. సో థ్యాంక్ యూ. ఓకే, గ్రేట్. మరి ఎక్సలెంట్ గా మన ముందున్న మిషన్ ఏంటి? డైమండ్ షిప్. ఏంటండి? Diamond. రియల్ గా లాస్ట్ 1 వీక్ నుంచి డాక్యుమెంటరీ షూట్ అవుతుంది అనమాట. రియల్ గా ఎంత హ్యాపీనెస్ ఉన్నామంటే, డాక్యుమెంటరీ మీకు తెలుస్తుంది డైరెక్టర్ లైవ్ లో చూస్తే. నేను ఆల్రెడీ 2 డేస్ నుంచి సతీష్ సార్ అయితే మాతో ఉన్నారు. సో ఆ టైగర్ ఎలా అనిపిస్తుంది? డాక్యుమెంటరీ షూట్ చూసావు కదా నువ్వు? పాడు మా గురించి మామూలుగా లేదు. అక్కడ మీరు ఎంత ఎంజాయ్ చేశారో తెలియదు, కానీ నేను మాత్రం పిచ్చి పిక్స్ లో ఎంజాయ్ చేసాం గురించి. ఓకే, గ్రేట్. అక్కడ కెమెరామెన్ మీరు షూటింగ్ చేస్తున్నారు, నేనేమో కెమెరామెన్ తో కలిపి మీ అందరికి నేను షూటింగ్ చేసాను. ఓకే, గ్రేట్. అని పెట్టేసుకున్నాం గురించి. ఓకే, సో డైరెక్టర్ లైవ్ లోనే చూస్తారు మీరు November 9th. మేము కూడా అసలు ఎలా వస్తుంది ఏంటి వాటి చూడండి. అవునా? ఒక కామన్ మ్యాన్ కి డాక్యుమెంటరీ అంటే బయట ఎక్కడ దొరుకుతుంది అంటారా? No. ఎక్కడ దొరకదు. అది కూడా ఈ డాక్యుమెంటరీ చాలా స్పెషల్గా ఉంటుంది. అందుకే మన ముందున్న టాస్క్ ఏంటంటే, డైమండ్ షిప్ లో ఫ్యామిలీతో పాటు మొత్తం టీంని కూర్చోబెట్టాలి. దాంతోపాటు మెయిన్ టాస్క్ ఏంటంటే, ఆల్రెడీ టార్గెట్ రిలీజ్ అయింది, చాలా డేస్ కూడా అయిపోయింది. ఈరోజు డేట్ ఎంత? 29 గురించి. మీకు తెలుసు టోటల్గా ఎన్ని డేస్ అయింది ఇప్పటికి? 19 డేస్ అయిపోయింది. ఆల్మోస్ట్ 20 డేస్. టార్గెట్ రిలీజ్ అయ్యి 20 డేస్. లాస్ట్ లో చాలా మంది అనుకుంటారు ఇంకొక రోజు ఉంటే బాగుందని. అవునా? కానీ టార్గెట్ అచీవ్ చేయాలనుకుంటే ఆల్రెడీ చాలా మంది అచీవ్ చేస్తాను. డోంట్ వరీ, మీ అందరిని అచీవ్ చేస్తాను టార్గెట్. అది ఎలా చేయించాలి, ఏం చేయించాలి ఆల్రెడీ ప్లానింగ్ ఉంది నా దగ్గర. కానీ నేను చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతే టార్గెట్ సెట్. ఈ రోజు కంటిన్యూగా డైమండ్ అయ్యామంటే ఒకటే రీజన్, టార్గెట్ పుట్టాం. ప్రతిసారి కూడా నిన్న డాక్యుమెంటరీ ఎవరైతే క్రియేట్ చేస్తారో, అంటే అక్కడ ఢిల్లీలో ఉంటుంది అనమాట, వాళ్ళు కూడా చెప్తున్నారు, సార్ ప్రతి టార్గెట్ విన్ అయిపోయినారు. ఎస్ సార్, ప్రతి టార్గెట్ కూడా విన్ అయిపోయాం, ఫాస్ట్గా డైమండ్ అయ్యాం అంతే అని చెప్పాం. అవునా సార్? ఇప్పుడు వరకు ఏ డాక్యుమెంటరీ కూడా మేము ఇలా రికార్డ్ చేయలేదు అని అన్నారు. అంటే వాయిస్ అంటే మనకి
వీడియో ఒకరు మేకింగ్ చేస్తారు, ఆడియో ఒకరు మేకింగ్ చేస్తారు. ఆడియోతో నిన్న మాట్లాడిన నైట్ 10:30కి మాట్లాడుతుంటే ఒకటే చెప్తున్నారు, ప్రతి టార్గెట్ విన్ అయిపోయారు సార్. ఎస్ సార్, ప్రతి టార్గెట్ విన్ అయ్యాం అని చెప్పారు. సో కాబట్టి మనం కూడా టార్గెట్ విన్ అవుతే ఎలా ఉంటుంది? బాగుంటుందా లేదా? ఎస్ హలో. మా గురుజీ. Yes, సో కాబట్టి మెయిన్ ఏంటంటే టార్గెట్ విన్ అవ్వాలి. టార్గెట్ విన్ అవ్వాలంటే సింపుల్ ఏం లేదు. రేపు డైమండ్ ఫంక్షన్ లో ఆర్టీటీ గోల్డ్ మెడల్ గెలవాలి. ఆర్టీటీ గోల్డ్ మెడల్ ఏంటంటే 1000 బీవీ ఎవరైతే అచీవ్ చేస్తారో వాళ్ళకి ఎక్సలెంట్ గా ఆర్టీటీ గోల్డ్ మెడల్ ఇస్తారు. ఓకే, సో లెట్స్ ద స్టార్ట్ సెషన్. స్టార్ట్ చేసుకుందాం. yes, మా గురించి. స్టార్ట్ చేసే ముందు ఏం చెప్తాను? నేనేం చెప్తాను ఎప్పుడు? గాడ్స్కి థ్యాంక్స్ చెప్తాం. స్టార్ట్ చేసే ముందు ఏం చెప్తాను? స్టోరీ చెప్తాను. ఏం చెప్తాను? స్టోరీ చెప్తాను. ఓకే, సో చిన్న స్టోరీ చెప్దాం అనుకున్నాను, పంచుకుందాం అనుకున్నాను. సో అనగనగా ఒక మంకీ, ఒక క్రోకేడైల్ ఉంది. అంటే ఒక కోతి, మసాలి. ఒక ముసలి, మంచి దోస్త్ అనమాట. కంప్లీట్గా మంచి ఫ్రెండ్స్. సో కంప్లీట్గా ఏదైతే కోతి ఉందో రోజు ఏమని ఏంటంటది కోతి? ఎక్కువ ఫ్రూట్స్ అవి ఏం దొరుకుతుంది అంటుంది. తింటది. ఒక నది వారిని కూర్చొని ఒక చెట్టు దగ్గర ఒక జాంపోలు తింటది. జాంపోలు తింటుంది. అయితే ఒక ముసలి రెండు కూడా మంచిగా దోస్తు క్రియేట్ అయ్యి రెండింటి మధ్య బాగా ఎంత దోస్తు అంటే వాడు ఏం చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోతారు, అంత దోస్తు అనమాట. సో కంప్లీట్గా ఏం చేసేది అంటే కోతి ఆ ఫ్రూట్స్ తెంపి తనకి ఇచ్చేది. ఎవరికి? మసాలికి. ముసలికి ఇస్తూ ఉండేది. శుభ్రంగా తినేటప్పుడు చాలా హ్యాపీగా ఉండేది. అయితే ముసలికి మ్యారేజ్ అయింది. ఏంటి? ముసలికి ఏమైంది? పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుంటే ఎవరుంటారు? వైఫ్ ఉంటారు. సో అయితే ఏదైతే ఉందో ఈ ఫ్రూట్స్ ఏదైతే తన తినేది కొన్ని ఏమోని వాళ్ళ వైఫ్ తీసుకెళ్ళేది అనమాట. సో కంప్లీట్గా వాళ్ళ వైఫ్ తీసుకెళ్ళినప్పుడు తిన్నది ఒకటే. తిన్న తర్వాత కొన్ని తిన్నది, 2 తిన్నది, 3 తిన్నది, అలా తింటూ వా ఇంత చాలా తీయగా ఉన్నాయి అన్నదంట వైఫ్. ఎవరిచ్చారంటే నా ఫ్రెండ్ ఇచ్చింది. అవునా, నా ఫ్రెండ్ ఇచ్చారు కంప్లీట్గాను. కోతి ఇచ్చిన తర్వాత ఓహో ఈ పళ్ళే ఇంత తీయగా ఉన్నాయంటే నీ ఫ్రెండ్ వాళ్ళ హృదయం ఎంత తీయగా ఉంటుందో. అవునా, ఇచ్చిన హృదయం. హృదయం అంటే ఏంటి? గుండెకాయ. గుండెకాయ. ఏంటండి? గుండెకాయ. గుండెకాయ చాలా తీయగా ఉంటది కదా, అది నాకు కావాలి అన్నాడు. ఏంటి? అది నాకు కావాలన్నాడు. అవునా, సో కంప్లీట్గా ఏం చేస్తానో నాకు తెలీదు, ఆ గుండెకాయ నాకు కావాలి అన్నారు. సో వెంటనే ముసలి ఏం చేసిందంటే వెనక్కి తిరిగి వాళ్ళ దోస్తు దగ్గరికి వెళ్ళి, సో మీ చెల్లి ఏంటి? మీ చెల్లి సో నేను కలవాలంటుంది. సో మంచి పలహాలు అన్నీ ఇస్తానంటుంది. సో రేపు నువ్వు రాతా అంటే రేపెందుకు ఈరోజు వెళ్ళిపోతావని సో వెంటనే ఆ ముసలి మీద కూర్చుంది కోతి. కూర్చొని బయలుదేరింది. మధ్యలో ముసలి చెప్పింది, మరి ఇద్దరు ఫ్రెండ్స్ కదా, సో యాక్చువల్లీ నిన్ను తీసుకెళ్ళిన పర్పస్ వేరు. మీ చెల్లి ఏదైతే ఉందో నీ గుండెకే కావాలన్నది. సో కంప్లీట్గా అంటే ఈ మాట అక్కడే చెప్తే నీ కోసం నా గుండెకాయ నా ప్రాణం ఇచ్చేసింది కదా అన్నాడు. ఎవరో? కోతి. కోతి. వెంటనే పద వెనక్కి వెళ్ళిపోయి ఇచ్చేద్దాం అన్నది. అయితే వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే జంప్ చేసి చెట్టు మీద వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట అన్నది కోతి, నువ్వు నన్ను ఇంత సీట్ చేస్తావు నువ్వు. నీకు డైలీ నేను ఏం చేస్తున్నాను, మన ఇద్దరం ఒక దోస్తిగా ఉండి మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్లో ఉన్నాం. మనం ఫ్రూట్స్ అయి చాలా ఒక రోజు 2 రోజులు కాదు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఫ్రెండ్షిప్గా ఉన్నాం. ఈ రోజు నువ్వు ఇంత ద్రోహానికి పొరపడతావు అని వెంటనే అర్జెంటుగా అని దొబ్బేసింది. అయితే ఈ కథలో నీతి ఏంటంటే బయటి సమాజంలో ప్రతి ఒక్కడు కూడా మనం తొక్కేయాలి, ఏదో చేసేయాలి అని అనుకుంటుంటాం. అవునా? సో నిన్న మొన్న ఏదైతే ఒక 2 రోజుల ముందు 4 రోజుల ముందు వచ్చారో వాళ్ళ వైఫ్ ఏమనుకుంది? యాక్చువల్లీ తను ఏమిచ్చింది? యాక్చువల్లీ ఫ్రూట్స్ ఇచ్చింది. కానీ ఏం కావాలి, ఏం కోరుకుంది? గుండెకాయ కోరుకుంది. గుండెకాయ కోరుకుంది. అవునా? చచ్చిపో. ఆశ కాదు, అత్యాశ అయిపోయింది.
అవునా? అలాగే ఇప్పుడు కోతి ఏం చేసింది? తన కూడా తన స్వార్థం ఆలోచించాలి కదా, తను కూడా. అంటే ఎవరి స్వార్థాన్ని ఆడు చూసుకున్నారు ఈ రోజుల్లో. అవునా? ఎవరి ఎస్ స్వార్థాన్ని ఆడు చూసుకుంటున్నారు. కానీ మన నెట్వర్క్ మార్కెటింగ్లో నేను ఎవరినైనా మిమ్మల్ని ఏమైనా జాయిన్ చేశానా చెప్పండి? ఎవరిని చేయలేదు. అవునా? వరలక్ష్మి మేడం ఎవరో కూడా తెలియదు మాకు. తర్వాత ఒక ద్వారా వేరే టీం నుంచి ఇక్కడికి వచ్చారు వరలక్ష్మి మేడం, తీసుకున్నాం, సపోర్ట్ చేసాం. అవునా కదా? హలో. ఎస్ సో మిమ్మల్ని ఎవరిని నేను జాయిన్ చేయలేదు. కానీ మనం అందరం ఏంటి, ఒకళ్ళొకరు సహాయం చేసుకుంటున్నాం, ఒకళ్ళొకరిని ముందు తీసుకెళ్తున్నాం. కానీ మిమ్మల్ని తొక్కేసి నేను పైకి వెళ్ళిపోతా ఉంటే అవుతుందా? అవుతుంది. ఎప్పటి వరకు? కొంతకాలం వరకే. అంతకాదు. కానీ నేను అనుకున్న డ్రీమ్స్ కలలో నెరవేరు. అవునా? సో కాబట్టి మనల్ని ఎవరైతే మనం జాయిన్ చేస్తున్నామో ఆ వ్యక్తిని మీరు తొక్కేయాలని కాకుండా వాళ్ళను కూడా సక్సెస్ చేసి మనం సక్సెస్ అవుదాం అని అనుకుంటే జీవితంలో చాలా ముందుకెళ్ళిపోగలం కదా. ఒక్క మాట అండి, ఒక్క మాట. నువ్వు ఎంత సహాయం చేశాను కాదు, చిన్న మాట ఏమొద్దంటే అది కత్తి కన్నా పదును. సో కాబట్టి మనది ఒకటే తీరు, అందరూ బాగుండాలి, అందులో మనం మనం ఉండాలి. అది నా సంకల్పం. అవునా? సో మీ అందరూ బాగుండాలి, మీ అందరి ఫ్యామిలీలు బాగుండాలి, మీ లైఫ్ స్టైల్ బాగుండాలి, మీ పిల్లలు ఎదగాలి, దాంట్లో నేను ఉండాలి. అవునా? రెడీయా? ఎస్ మ్యామ్. స్టార్ట్ చేద్దామా? ఓకే. సో కాబట్టి యాక్చువల్లీ సబ్మిట్ చెప్దాం అనుకున్నాను. సో ఆల్రెడీ లాస్ట్ సబ్మిట్ మనం ఏం చెప్పాం? ఇన్విటేషన్. అవునా? హలో. ఎస్ ఇన్విటేషన్ మీరు గమనిస్తారో లేదో, సో కంప్లీట్గా నేను ఇన్విటేషన్ చెప్పిన దగ్గర నుంచి ఏదైతే ఏం చెప్పాను నేను, ఇన్విటేషన్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి అని చెప్తే నేను ఇది యూట్యూబ్లో పెట్టాను. ఎక్కడ పెట్టానండి? యూట్యూబ్లో. యూట్యూబ్లో పెడితే మీకు రియల్గా చూపిస్తాను చూడండి కామెంట్స్ అన్ని. ఇది మా ఛానల్, ఇదండి, ఇది ఛానల్. హలో. ఎస్ సో టోటల్గా ఇన్విటేషన్ దగ్గర నుంచి యాక్చువల్లీ 300 మందే. ఇన్విటేషన్ పెట్టక ముందు సబ్స్క్రైబ్ ఎంతమంది? 300 మెంబర్స్. కానీ ఎప్పుడైతే నేను ఎవరికి చెప్పలేదు, ఆటోమేటిక్గా పెరిగిపోతున్నారు. ఇప్పుడు ఎంత అయింది? 405. 405. సో చూడండి, ఇది ఇన్విటేషన్ లాస్ట్ 5 days ముందు పెట్టాను. టోటల్గా ఎంతమంది చూశారు ఇప్పటికి? 1300 మంది. 1300 మంది. ఎంతమంది? 1300 మంది. ఇది మీ యాడ్స్కి వస్తుంటాయి. కనిపించే వినోదం ఇంకా వెయిటింగ్ ఎందుకు? జియో హాట్స్టార్ ఇప్పుడే ఫ్రీగా స్టార్ట్ చేయండి. నెట్వర్క్ మార్కెటింగ్ అన్న ఒకటే. అవునా? కాకపోతే అయితే ఈరోజు మెయిన్ థింగ్, ఈ ఇన్విటేషన్ ఏదైతే మీకు చెప్పిన తర్వాత నేను ఇది యూట్యూబ్లో పెట్టాను. టోటల్గా ఎంతమంది చూశారు? 1300 మంది చూశారు తెలుగులో. అవునా? ఇందులో పెడితే ఇంకెక్కి చూసాను. కామెంట్స్ చూడండి కింద. ఇక్కడ ఏమి ఇచ్చాడు? నాకు కూడా షేప్ షాప్ చేయాలనిపించింది. చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు. ఇక్కడే కాదు, టోటల్గా నాకు 5 ఫోన్ చేశారు ఈ వీడియో చూసి. ఈ వీడియో చూసి 5 ఫోన్ చేశారు. సార్ నేను కూడా చేయాలనిపిస్తుంది నాకు కూడా. ఇది తెలియని వ్యక్తులు, మీరు బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అవునా? హలో. ఎస్ గురుజీ. సో కాబట్టి మనం కూడా అలా కూడా అప్రోచ్ అవ్వచ్చు సోషల్ మీడియా ద్వారా. హలో.
Yes, Guruji. అవునా? ఎస్ గురుజీ. సో అది కొంతవే చెప్పాను నేను, జస్ట్ కొంత చెప్పాను అంతే. రిమైనింగ్ 8 అనేది ఇప్పుడు మీకు చెప్తాను. రెడీయా? Yes, my Guruji. ఎస్ గురుజీ. సో ఆల్రెడీ మీరు కొంత చూశారు. ఎవరైతే ఇంకా చూడలేదో దాంట్లో వీడియోలో చూసుకోండి, రిమైనింగ్ చెప్తాను. ఆల్రెడీ ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలో నేను చెప్పాను, కొన్ని విషయాలు ఎలా చెప్పాలి ఎలా చెప్పకూడదని చెప్పాను. తర్వాత ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళకి ప్లాన్ ప్లాన్ ఏదండి? ప్లాన్. ప్లాన్ ఎలా చేయాలి అక్కడ? ప్లాన్ అంటే ఏంటి? ఒక ప్రణాళిక. ఇప్పుడు తనకి ప్లాన్ ఇవ్వాలంటే ఒక ప్రణాళిక ఉండాలి కదా మన దగ్గర. ఎస్ గురుజీ. ఆ ప్రణాళిక ఎలా ఇవ్వాలంటే ఏదైనా సగం సగం చెప్పకూడదు. ఎనీ ప్లాన్, అవునా? ఏదైనా వాళ్ళకి సగం సగం ఎప్పుడూ చెప్పకూడదు, పూర్తి సమాచారం ఇవ్వాలి. ఎవరికి? ప్లాన్ గురించి చెప్తున్నాను నేను. ఏం చెప్పాలండి? ప్లాన్ ఎప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే అది ప్లాన్ అయినా ఎఫ్ఐఎం అయినా సగం సగం ఎప్పుడూ చెప్పకూడదు. పూర్తిగా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా చెప్పాలి. చాలామంది ఇన్విటేషన్ ఇవ్వడంలో ఎందుకు ఫెయిల్ అవుతారంటే సగం సగం ఇస్తుంటారు. ప్లాన్ ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత ప్లాన్ కూడా సగం సగం చెప్తుంటారు. వాడికి అర్థం అవుద్దా? ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు సత్యవతి మేడం ఉన్నారు. సత్యవతి మేడం ఒక 10 మంది ప్లాన్ చెప్పింది, సడన్గా 11 మంది మధ్యలో దూరాడు. ఎక్కడ అంటే ఒక 0 చుట్టి 2 సున్నాలు చుడుతున్నారు. అప్పుడు ఏమవుతుందండి? అప్పుడు దాకా 10 మంది చాలా ఇంట్రెస్ట్గా వింటున్నారు, చాలా ఇంట్రెస్ట్గా. అప్పుడు వచ్చి అది చూశాడు. ఇప్పుడు ఏమవుతుంది సత్యవతి మేడం? ఇప్పుడు ఏదో వాడికి కావాల్సిన బోల్డ్ అని డౌట్లు ఉంటే వాడికి ఏదో ఒకటి పొలపెట్టి ఏదో ఒకటి మాట్లాడడం మొదలు పెడతాడు. వినే వాళ్ళకి డిస్టర్బెన్స్ అయిపోతుంది. వాళ్ళు కరెక్ట్గా ఏదైతే అర్థం అవగాహన చేసుకోవాలనుకుంటున్నారో ఆ రీచ్కి దానికి వాళ్ళు వెళ్ళలేరు అనమాట. అందుకని మధ్యలో ఎవరైనా వస్తే మనం మీ తర్వాత ఉండండి, మీ తర్వాత చెప్తాను అనాలి, కానీ మధ్యలో ఉంచకూడదు. అది తెలిసి. సో కాబట్టి అందుకే ఏదైనా ప్లాన్ చెప్పినప్పుడు కూడా పర్ఫెక్ట్గా మీరు ఎవరికి అయితే ప్లాన్ చెప్తున్నారో వాళ్ళనే కూర్చోబెట్టాలి. ఎస్ గురుజీ. లేదా వాళ్ళ ఫ్యామిలీని కూర్చోబెట్టాలి పర్ఫెక్ట్గా. మధ్యలో ఎవరిని కూర్చోబెట్టకూడదు. చాలా మంది ఏం చేస్తున్నారు, రండి సార్ పర్లేదు అని వచ్చేస్తాం. ఆ Yes. వ్యక్తికి ఏంటంటే ఏమీ తెలియదు, మనం ఇన్విటేషన్ ఇవ్వలేదు ఆ వ్యక్తికి. వచ్చి ఏం చేస్తాడు? మొత్తం కొలాప్ చేసేస్తాడు. అర్థమైందండి? సో కాబట్టి ఏదైనా కూడా స్టార్టింగ్ నుంచి కూర్చోబెట్టండి. పర్లేదు, కావాలంటే వాళ్ళని సార్ మీకు తర్వాత నేను చెప్తాను అని కొంచెం టైం తీసుకోండి వాళ్ళని. అర్థమైందా? ఎస్ గురుజీ. నెక్స్ట్, కంపెనీ పూర్తి ప్రణాళిక ఇవ్వాలి. ఎలా ఇవ్వాలో తెలియకపోయినా పర్వాలేదు. ఏదైతే కంపెనీ గురించి పూర్తిగా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కంపెనీ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది అది చెప్పాలి. కంపెనీ గురించి ఫస్ట్ చెప్పిదే మనకి టోటల్గా సిపిఐ తెలుసా మీకు? ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో కానీ లేకపోతే మన కంపెనీలో కానీ 3 థింగ్స్ ఉంటాయి. వీటిని 3 థింగ్స్, 3 పాయింట్ బాగా హైలైట్ చేయాలి. సిపిఐ. సి అంటే ఏంటి? కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, కంపెనీ ఏ గైడ్లైన్స్తో ఉంది అవి చెప్పాలి. అర్థమైందండి? సి. పి అంటే ఏంటి? ప్రొడక్ట్స్. మన దాంట్లో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి? సింపుల్ ఏమీ లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి ఐటమ్ మన దగ్గర ఉందండి అని చెప్పి దాంట్లో ఒక 2-3 హైలైట్ చేయాలి. అవునండి? చాలా మంది ఏం చెప్తారంటే సారీస్ ఉన్నాయి సార్, షూట్స్ ఉన్నాయి, డిన్నర్ సెట్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి అని బాగా దాన్ని హైలైట్ చేస్తారు. ఒక విషయం చెప్తున్నా చూడండి, మీరు దేన్నైతే హైలైట్ చేస్తారో వాడికి ఆల్రెడీ ఆ ఆహ్వానం వచ్చేస్తుంది. అవునా? సో కాబట్టి మనది ప్రొడక్ట్స్ బిజినెస్సా, కమిషన్ బిజినెస్సా? కమిషన్ బిజినెస్. కాబట్టి మనం ఏ వ్యక్తికి అయితే మనం చెప్తున్నామో ఆ వ్యక్తికి మనం ముందే డౌట్, నేను ఆల్రెడీ ముందు మీకు ఇన్విటేషన్లో చెప్పాను, ఏ వ్యక్తికైనా మనం ఇన్విటేషన్ ఇవ్వాలంటే ఆ వ్యక్తిని తెలుసుకోవాలి, ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి దేంతో ప్రాబ్లం పడుతున్నాడు. ఒకటే నేనేం చెప్పాను, ఏ విషయాలు అడగాలని చెప్పాను ఇన్విటేషన్ ప్లాన్కి వెళ్ళేటప్పుడు? వచ్చే ఇన్కమ్తో హ్యాపీగా ఉంటున్నారా లేదా,
ఓకే, అది అడగచ్చు. దాని తర్వాత సమస్యలు తెలుసుకోవాలి. వీటిని వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు, సమస్యలు ఏముంటాయి? ఒకటి ఇన్కమ్ సమస్య, ఇన్కమ్ సమస్య, ఇంకోటి హెల్త్, ఫ్రీడమ్, హెల్త్ Health. ఆరోగ్యం. అందరి ఒక ఇంట్లో ఎవరో ఒక ఆరోగ్యం సరిగ్గా ఉండదు, అవునా కదా? ఆ విషయాలు కూడా మనం హైలైట్ చేయాలి. సార్ ఇది బాగాలేదా? సో కాబట్టి మా దాంట్లో మంచి ప్రోడక్ట్ ఉంది సార్, ఇది చాలా మంది రికవర్ అవుతుంది, దాని గురించి హైలైట్ చేస్తారు వాళ్ళు ఒకరిద్దరి గురించి, అవునా? హలో, ఎస్ గురూజీ. ఏదైనా మనం రెండింటి కోసం, ఒకటి హెల్త్, రెండు ఇన్కమ్. హెల్త్ ఇన్కమ్, Health. హెల్త్ ఇన్కమ్. ఏ మనిషికైనా ఈ రెండే కావాలి. ఈ రెండేనా? ఎస్ గురూజీ. మూడోది ఏంటి? సెక్యూరిటీ, అది ఫ్యూచర్ అన్నమాట. ప్రజెంట్ ఏం కావాలి? హెల్త్, హెల్త్. ఇన్కమ్. మూడోది అలా ఫ్యూచర్ కాదు. ఫ్యూచర్ అంటే ఏంటి? సెక్యూరిటీ, అవునా? అది మనం హైలైట్ చేస్తాం బాగా. ఇప్పుడు చూద్దాం. ప్రారంభంలో మీ సీనియర్కి ఒక ప్రణాళిక ఇవ్వండి. ఫస్ట్ స్టార్టింగ్లో ప్లాన్ ఎవరి చేత చెప్పించాలి? సీనియర్తో. సీనియర్ చేత. మన రెఫరెన్స్లో మనం వెళ్ళి ప్లాన్ చెప్పకూడదు, సీనియర్ చేత ప్లాన్ చెప్పించాలి. సీనియర్ ఎవరైతే ప్లాన్ బాగా చెప్తారో, మన సీనియర్ లైన్ ఆఫ్ స్పాన్సర్లో ఎల్ఓఎస్ అంటే లైన్ ఆఫ్ స్పాన్సర్, వాళ్ళతో ప్లాన్ చెప్పించాలి, అవునా? ఎస్ నెక్స్ట్ గురూజీ. మీరు మీ సీనియర్ నుండి 10 ప్లాన్లు మాత్రమే చెప్పాలి. అర్థమైందా? ఫస్ట్ స్టార్టింగ్ 10 ప్లాన్లు ఎవరి చేత చెప్పించాలి? సీనియర్ నుంచి. సీనియర్ చేత. తర్వాత మనం ప్లానర్గా రెడీ అవ్వాలి. చాలా మంది ఏం చేస్తారంటే మొత్తం ఇప్పటికీ కూడా ప్లాన్ నేర్చుకోరు, ఇప్పటికీ కూడా అప్లైన్ చేస్తే ప్లాన్ చెప్పిస్తాం. ఎప్పుడు అప్లైన్ హీరో అవుతాడు తప్ప మీరు ఎప్పుడు ఒకవేళ మీకు అనుకూల సందర్భంలో మీ అప్లైన్ లేరు, మీకు ప్లాన్స్ ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తారు? సార్ చెప్పండి. సో కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ 10 ప్లాన్స్ మాత్రమే మనం చెప్పాలండి. ఆ 10 ప్లాన్స్లో డీడీస్ వస్తాయి రావా? అప్లైన్ చేసి ప్లాన్ చెప్పిస్తే, ఎస్ గురూజీ. అప్లైన్ చేసి చెప్పిస్తే గ్యారంటీ వస్తాయి. 10 ప్లాన్స్లో గ్యారంటీ 2-3 జాయిన్ అవుతారు పక్క, అవునా? మనం చెప్తే జాయిన్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది బ్యాక్ స్టెప్ కానీ బ్రేక్ అవ్వడానికి కానీ క్విట్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఈ 10 ప్లాన్లు వీడియో చెప్పేస్తారు. ఎందుకు? దీనికి తెలియక మొత్తం అంతా సమాచారం ఇచ్చేస్తాడు. వాడు ప్లాన్ వింటాడా? హలో, నో గురూజీ. పూర్తిగా వినేవాడు. సో కాబట్టి కంప్లీట్గా మనం 10 ప్లాన్లు అప్లై చేసి చెప్పించాలి. ఎప్పుడైతే చెప్పిస్తామో మనకి జాయిన్ అవుతారు. ఆ జాయిన్ అవ్వడం బట్టి మనకి ఏమొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్యాకేజ్ మనకు వచ్చేస్తుంది, అవునా కదా సార్? దాంతోపాటు సెకండ్ థింగ్ ఏంటి? ఐడి పాస్వర్డ్ వస్తుంది, మీ బిజినెస్ వస్తుంది, దాంతోపాటు ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తే ఒక ప్రూఫ్ కింద ఉంటుందా లేదా చెప్పండి, ఎస్ గురూజీ. అవునా? అందుకే ఫస్ట్ 1 వీక్లో 10 ప్లాన్లు చెప్పించాలి మీ అప్లైన్తో. ఎక్కువ టైంలో ఉండకూడదు. 1 మంత్ లోపు మీరు మీ ఇన్కమ్ తీసుకోవాలండి, కట్టిన ఇన్కమ్. అలా టార్గెట్ పెట్టాలి. మీ కింద ఎవరైతే జాయిన్ అవుతున్నారో లేకపోతే ఈ ప్యానల్లో ఉన్న ఫ్రెషర్ అయినా జాయిన్ అయిన 1 మంత్ లోపే మీ డబ్బులు మీరు రిటర్న్ తీసుకోవాలండి. అది టార్గెట్ పెట్టుకోవాలి. అవుతుంది 1 మంత్లో. సో కంప్లీట్గా రోజుకి 5 ప్లాన్ చొప్పున వారానికి ఎన్ని అయ్యాయి? 35 ప్లాన్లు. 35 ఇంటూ 4 వారాలు ఎంత అయింది? 4 వారాలు ఎంత అయింది? 140. 140 ప్లాన్స్ అవుతాయి. మినిమం 100 అనుకోండి. 100 ప్లాన్లు చెప్తే ఎంతమంది జాయిన్ అవ్వచ్చు? 10% వేసుకుని 10 మంది వస్తారు. 10 మంది వస్తారు. మరి మీ 10 మంది జాయిన్ అయిన వ్యక్తి వాడు ఎవరిని జాయిన్ చేయించడా? ఈజీగా చేస్తారు. ఈజీగా చేస్తారు. ఒక్కొక్కరు ఇద్దరిని చెప్పని జాయిన్ చేసిన ఎంత అవుతుంది? 20 మంది గురూజీ. 20 మంది పైన దాంట్లో 10 30 మంది గురూజీ. 30 మంది జాయిన్ అవుతే మీకు వచ్చే ఇన్కమ్ ఎంతండి? మ్యాచింగ్ ఇన్కమ్ 15,000, మ్యాచింగ్ 15,000, స్లాబ్ ఇన్కమ్ 15,000 ఎంత అయింది? 30,000 గురూజీ. నెక్స్ట్ ర్యాంక్ ర్యాంక్ ఇన్కమ్ అండ్ బోనస్ ఇన్కమ్ 10,000 ఎంత అయింది? 40,000 గురూజీ. నెక్స్ట్ బోస్ట్ ఇన్కమ్ 4,500 ఎంత అయింది? 44,500 గురూజీ. 44,500. అంటే 1 మంత్లో మీరు 44,500 తీసుకొచ్చండి. ఆ క్యాపబిలిటీ ఉంది. కానీ మీరు ఏం చేస్తున్నారంటే అలా ధీమా పడిపోయి చేద్దాంలే చూద్దాం అనుకొని ఒక విషయం చెప్తాను చూడండి. స్టార్టింగ్లో జాయిన్ అయిన తర్వాత చాలా వేడి ఉంటుంది. ఆ వేడి మీద కాదు చూడండి, ఏదైనా ఒక ఐరన్ వేడిగా అగ్గిలో కాల్చినప్పుడు
అది ఏ రూపం కావాలంటే ఆ రూపం వస్తుందా లేదండి? వస్తుంది గురుజీ. మనకి ఏ రూపం కావాలంటే ఆ రూపం తయారు చేసుకోవచ్చా లేదా? వడ్రంగి ఏం చేస్తాడు? వడ్రంగి అని అంటారు, వడ్రంగి అని తయారు చేస్తాడు. ఎస్. అగ్గిలో పెట్టినప్పుడు ఇనుముని తనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వచ్చేస్తుంది. అలాగే జాయిన్ అయిన వ్యక్తి, డబ్బులు కట్టిన వ్యక్తి వేడిగా ఉంటాడు. ఆ టైంలో మన అంత సమాచారం ఏం చేయాలన్నా ఆ టైంలో చెప్పామనుకో తను చేస్తాడు. మనం ఏం చేస్తామంటే డబ్బులు వచ్చాయా, పట్టుకుపోయావా, 500 మింగేసాం అనుకుంటాం. కానీ ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా ప్లాను, ఒక వ్యక్తిని జాయిన్ చేసినప్పుడు 20% ఎఫెక్ట్ పెట్టాలి, 20%. కానీ జాయిన్ అయిన తర్వాత 80% ఫోకస్ పెట్టాలి ఆ వ్యక్తి మీద. చాలా మంది లీడర్గా తయారవడానికి కారణం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఆగిపోవడానికి మెయిన్ థింగ్, జాయిన్ అయినప్పుడు చాలా సార్లు ఫాలోఅప్ చేస్తాడు. జాయిన్ అయిన 10 సార్లు తిరుగుతాడు, 20 సార్లు తిరుగుతాడు. ఇప్పుడు సపోజ్ శ్రీకాకుళంలో ఒక వ్యక్తి ఉన్నారు, ఏలూరు వెళ్ళాలనుకున్నారు. ఏలూరులో ఒక ప్లాన్ ఉంది, వెళ్ళారు, ప్లాన్ చెప్పారు, అప్పుడు సైన్ అప్ ఏం చేయలేదు. ఈ శ్రీకాకుళం నుంచి ఏలూరు వెళ్ళడానికి టైం ఒక ఎంత అవుతుంది ఖర్చు? బస్సు అయితే 1000 పైన అవుతుంది గురూజీ. 1000 పైన అవుద్ది. వీళ్ళు ఫుడ్ ఖర్చు అదొక 200-300. ఓకే 1500. ఓకే, వెళ్ళారు, అవ్వలేదు. సెకండ్ మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళారు. ఇప్పుడు సైన్ అప్ చేసాడు. ఏం చేశాడు? సైన్ అప్ చేసి ఇప్పుడు ఎంత అవుద్ది? ఇప్పుడు కూడా సేమ్ 1500 అవుతుంది కాకపోతే గురూజీ. సెకండ్ టైం వాళ్ళ అప్లైన్ తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఎంత అయింది? డబుల్ అవుతుంది. డబుల్ అవుతుంది. అలాగే ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్తే తను డేట్ ఇచ్చాడు, ఎప్పుడు పలానా 1వ తారీఖున నీ సాలరీ వస్తుంది, అప్పుడు జాయిన్ అవుతాను అన్నాడు. వచ్చేసారు, మళ్ళీ 1వ తారీఖున వెళ్ళారు. ఇప్పుడు 3ఓసారి ఎంత అయింది? అప్లైన్ తీసుకుని వెళ్ళారు, మళ్ళీ అప్లైన్. అప్పుడు ఎంత అయింది? అప్పుడు 3000 గురూజీ. 3000, 6000, 1500 ఎంత? 7500. 10,000. మళ్ళీ 4th టైం వెళ్ళాడు, ఇంకో అప్లైన్ తీసుకొని. ఎంత అయింది? ఇంకో 1500, ఒక 3000. 7500 15 3000 ఎంత అయింది? 3000. 10,000 10,500. అయిపోయింది. 10,500. అప్పుడు ఏం చేసాడంటే డీడీ ఇచ్చాడు. సో ఏంటి ఏం చేసాడు? డీడీ ఇచ్చాడు. డీడీ ఇచ్చి ఓకే, డీడీ ఇస్తే ఒక వ్యక్తి మీద మనకి ఎంత వచ్చింది? 500 గురూజీ. 500. ఇతను ఖర్చు అయిందంట 10,500 గురూజీ. సో ఇప్పుడు ఎప్పుడైతే చెక్ వస్తుంది ఒక 1400, 1000 రూపాయలు ఎంతో, తన ఫ్రెండ్ చెప్పాడు, తన ఫ్రెండ్కి తిని చెప్పాడు, రేపు నాకు చెక్ వచ్చిందిరా అని. ఎంత వచ్చింది చెక్? 1400, 1000 రూపాయలు. 1000 రూపాయల 1400 ఖర్చు అయింది. అప్పుడు అడుగుతాడు, నీ ఖర్చు అయింది ఎంత అని అంటే, 10,000 గురూజీ. తిరిగావు 10,500. 10,000 ఖర్చు పెట్టావు, నీకు వచ్చింది ఎంత? 1400. 14. అని ఏం చేస్తారంటే ఆ వ్యక్తి దగ్గర ఇంకా వెళ్ళడు, ఎఫ్ఐఎం చేయడు, టూర్స్ ఇవ్వడు, ఏది చేయడు, వదిలేస్తారు. ఇప్పుడు ఈ వ్యక్తి 10,000 ఖర్చు అయింది కదా, ఇప్పుడు ఏం చేస్తాడు? ఇంకో వ్యక్తిని పట్టుకుంటాడు, ఇంకో వ్యక్తిని జాయిన్ చేయడానికి పట్టుకుంటాడు. ఒక విషయం చెప్పండి, ఎవరైతే డీడీ ఇచ్చాడో ఏలూరులో, ఆ వ్యక్తి ఎగ్జాంపుల్గా తన దగ్గరికి వెళ్ళి పూర్తి సమాచారం, జాయిన్ అయిన తర్వాత ఇది ఇలా డబ్బులు వస్తాయండి, ర్యాంక్ టార్గెట్ కూడా ఇలా వస్తాయి అని వెళ్ళి సపోర్ట్ చేస్తే ఆ వ్యక్తి నుంచి ఎంత వస్తుంది? ఆ వ్యక్తి డైమండ్ అయితే 1 రూపాయలు వస్తుంది గురూజీ. అవునా? చాలా మంది ఇది ఆలోచించరు. మన కింద వాడిని తయారు చేద్దాము అని ఆలోచించరు. ఏం చేస్తారంటే కొత్త వ్యక్తులే పరిగెడతారు. ఉండాలి, కొత్త వ్యక్తుల కోసం పరిగెట్టాలి, కానీ కొత్త వ్యక్తుల కోసం 10% చేయాలి. మనం రిమైనింగ్ 90% ఏం చేయాలి? లాగిన్ అయిన వ్యక్తుల కోసం ఆలోచించాలి. కావాలంటే చెక్ చేసుకోండి. నమ్ముకున్న ఇప్పుడు వాళ్ళకి ఇంట్లో చాలు. ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది కళ్ళు మూసుకొని నేను ఎలా వర్క్ చేస్తున్నాను కదా, నా కింద వర్క్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని లెక్కేసుకోండి ఒకసారి. మీరు చేయట్లేదంటే కాబట్టి వాళ్ళకి పూర్తి సమాచారం ఇవ్వట్లేదు. ఏ వ్యక్తి అంతలా తయారైపోడు, టైం పడుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక విషయం చూడండి, ఇప్పటికీ నేను పగలో రాత్రి ఎందుకు కష్టపడతానంటే, నాకు ఇంచుమించు ఒక డైమండ్స్ 2030కి వచ్చేవాడికి ఒక ఇంచుమించు ఒక 200 మంది 300 మంది డైమండ్స్ కావాలనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు తయారు చేయడానికి ఏం చేస్తున్నాం? పగలో రాత్రి కష్టపడుతున్నాం. ఇంకా ఎప్పుడైతే 200 మంది 300 మంది డైమండ్ అయితే నాకు వచ్చేది ఎంత? 300 కోట్లు గురూజీ. అవునా? 200 నుంచి 300 కోట్లు గురూజీ. ఇప్పుడు నీకు కామన్గా అరే జూమ్ లేదు, నేను ఎవరికోకి సతీష్ వెళ్ళి నువ్వు జూమ్ చెప్పే అనుకున్నాను అనుకో,
నేను దగ్గర కూర్చున్నా వస్తాయి. కానీ 2030కి నేను అనుకున్న టార్గెట్ అవుద్దా? నో గురుజీ. నో మా అవదు, గురుజీ. బిల్కుల్ అవదు. కాబట్టి నేను మారితేనే ఆటోమేటిక్గా మిగతా ఆటోమేటిక్గా అన్ని మారుతాయి. ఎందుకంటే వ్యక్తిని చూసి వస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే సమాజాన్ని మార్చాలనుకుంటారు. సమాజం ఎప్పుడు కూడా మారదు. మనం మారితేనే సమాజం మారుతుంది. ఎస్ సిగరెట్ తాగి మీద కూడా ఆడు రాసేస్తాడు ఆల్రెడీ. ఫస్ట్ నువ్వు మందు మాని, ఆటోమేటిక్గా సమాజం మారచ్చు, మారకపోవచ్చు, మారుతుంది కొంతకాలం తర్వాత. కానీ నువ్వు అనుకున్న డ్రీమ్స్ అన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఫస్ట్ 10 ప్లాన్స్ ఎవరితో చెప్పించాలండి? సీనియర్ తో గురుజీ. సీనియర్స్ చెప్పించాలి. క్లియర్? రెడీ? నెక్స్ట్ దీని తర్వాత మీరు మీ సీనియర్ నుండి ప్లాన్ పోనర్ అడగాలి. ఓకే, సీనియర్ చెప్తున్నారు అనుకో, గురూజీ నేను చెప్తాను నాకు ఇవ్వండి అని తీసుకొని చెప్పాలి. చాలా మంది ఏం భయం ఒకరికి ప్లాన్ చెప్పాలంటే, సరే భయం దీంట్లో ఏమన్నా ఎదురు వ్యక్తి ఏమన్నా మనం నరికేస్తాడా, చంపేస్తాడా? అయితే ఎస్ లేకపోతే నో అంటారు అంతే గురుజీ. అంతేనా? కానీ సమాచారం వింటాడు, మన ప్లాన్ వింటారా లేదా? ఒక విషయం Yes, చెప్పండి, ఎదురు వ్యక్తికి నువ్వేం చెప్తున్నావో దీంట్లో కంపెనీ 2001లోనే స్టార్ట్ అయిందని అతనికి ఏమైనా తెలుసా? నో గురుజీ. డైమండ్ అవడానికి 8,000 మంది కావాలని అతను తెలుసా? నో గురుజీ. ఏమీ తెలియదు. మన కంపెనీ ప్రొడక్ట్స్ తయారు చేయదని తనకు తెలుసా? నో గురుజీ. తనకి ఏం తెలియదు. ఒకటి చెప్తున్నా చూడండి మీ అందరికీ, మనం ఏం చెప్తే అదే ప్లాన్. అంతే గురుజీ. మనం ఏం చెప్తే అదే ప్లాన్. ఫస్ట్ ఏం చేయాలి? రెడీ అవ్వండి ప్లాన్ చెప్పడానికి. ఏంటండి? ప్లాన్ చెప్పడానికి మీరు రెడీ అవ్వాలి. ఫస్ట్ మీరే రెడీ అవ్వకపోతే ఎదురు వ్యక్తి ఎలా వస్తాడండి? మీ మీద మీకు నమ్మకం లేకపోతే అనుకుంటారు బాబు భయం. స్టార్టింగ్లో అయితే మీరు ఇంకా మీ అందరూ నాకంటే చాలా బెటర్ తెలుసా? స్టార్టింగ్లో ఎలా చేతులు వణుకులిసి తెలుసా? ప్లాన్ చెప్తున్నప్పుడు ప్లాన్ చెప్పలేకపోయేవాడిని. ప్లాన్ అస్సలు చాలా కష్టమైపోయేది. కానీ ఒక దగ్గర అర్థం దగ్గరికి వెళ్ళిపోయి ఎందుకు చెప్పలేకపోతున్నాను, అందరూ చెప్తున్నారు కదా. అక్కడ ఆర్మీలో అందరికీ నేను ట్రైనింగ్లు ఇస్తాము, ఇన్స్ట్రక్టర్స్గా అయ్యాము, అన్నీ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేవాడికి ఎందుకు ప్లాన్ చెప్పలేకపోతున్నాను అని అనుకుంటే, ఇంతకుముందు నాకు అది అలవాటు. ఏది? అక్కడ ఆర్మీలో అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఫోర్స్లో మాకు అక్కడ నేర్పించారు. ఏంటండి? నేర్పించారు. కానీ నేర్పించక ముందు తర్వాత నేను ఏం చేశాను? ఫస్ట్ ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాను. అవునా? నేను రెడీ అయ్యాను. ఫస్ట్ నేను రెడీ అవ్వకపోతే ట్రైనింగ్ అవుతుందా? నో గురుజీ. ఇప్పుడు మాకు టోటల్గా 14 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. అవునా? అడవుల్లోని బయట మొత్తం అన్ని 14 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. అక్కడ ఏం చేసింది? నేను రెడీ అయ్యాను. ఫస్ట్ ప్రిపేర్ అయ్యాను ట్రైనింగ్ తీసుకోవడానికి. అవునా? ఇక్కడ కూడా మనం రెడీ అవ్వాలి. ఫస్ట్ మనం ప్లానర్ కింద అవ్వాలని రెడీ అయిపోవాలి ఫస్ట్. ఎందుకంటే ఇదే నా లైఫ్, ఇదే నా కెరియర్ అనుకోవాలి. ఇది ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఇది నా కెరియర్. ఇది ఏదైతే నేను అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో అది నా కెరియర్ అనుకున్నాను, అందుకని నేను నేర్చుకున్నాను. ఇప్పుడు ఇది మీ కెరియర్ అనుకోవాలి. షేప్ షాప్ని మీ కెరియర్ ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మీరు దేనికైనా రెడీ అవుతారు. లేదు ఇది చూద్దామనుకుంటే ఇప్పుడు దాకా మీరు ఏదైతే పనులు చేశారో, ఏదైతే మీరు జాబ్ చేశారో, ఏదైతే మీరు చిన్న బిజినెస్లు చేశారో బయట ఒకసారి కంపేర్ చేసుకోండి. ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, ఏంటి ఏమైనా బోనస్ ఏమైనా ఉందా? ఇంప్రూవ్మెంట్ ఏమైనా కనిపించింది? లేదు కదా. సరే ఇక్కడ మాత్రం ఒకసారి కొంతమంది వ్యక్తులను చూడండి. గత మీ అప్లైన్ అంటే ఇమీడియట్ జాయిన్ చేసిన అప్లైన్ కాదు, కొంచెం డైమండ్ దగ్గర నుంచి వాళ్ళ లైవ్ చూడండి ఒకసారి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఏదో మాది కానీ, మా అప్లైన్స్ కానీ, రవి గురుజీ కానీ, వికాస్ మా గురుజీ కానీ, జస్వీర్ మా గురుజీ, మాధవ్ మా గురుజీ, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ లైఫ్ స్టైల్ చూడండి. ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్లో 10 ఇయర్స్ చేసిన వ్యక్తిని ఒకసారి లైఫ్ స్టైల్ చూడండి. ఈరోజు ఎక్సలెంట్గా 2-3 హౌసులు, 3 BHKలు, ఒక లగ్జరీ కారు, మ్యూచువల్ ఫండ్స్లో ఒక 2 కోట్లు 3 కోట్లు ఇన్కమ్, ఫారెన్ ట్రిప్స్, లైఫ్ స్టైల్ బాగున్నాయి లేదా? ఈ రోజు కోసం మీరు ఆలోచించకండి, ఫ్యూచర్ కోసం ఆలోచించాలి. ఈరోజు నేను ఇలా కష్టపడతానంటే నేను నా అప్లయన్స్ని, నాట్ అప్లైన్, నన్ను జాయిన్ చేసిన వ్యక్తిని నేను చూడలే.
ఎప్పుడూ కూడా అలా చూడకూడదు. మీరు జాయిన్ చేసిన వ్యక్తి మీకు అవకాశం ఇచ్చాడు అంతే. ఎప్పుడూ కూడా టాప్ లెవెల్ని మనం చూడాలి. ఆ వ్యక్తిని ఈరోజు నేను కంప్లీట్గా వికాస్ మాగుతూ ఎందుకు టచ్లో ఉంటాను, ఆయనకి అవ్వాలి నేను, అందుకే ఆయనతో కమ్యూనికేషన్ ఉంటాను. హలో, మనం కూడా ఒకటి అనుకోవాలి, పలానా వ్యక్తితో నేను అలా వ్యక్తులు అవ్వాలి. అవునా కదా? హలో, ఎస్ గురూజీ. ఆ, ఎస్ గురూజీ. అందుకే ముందు ప్లానర్గా మనం రెడీ అయిపోవాలి. సో కాబట్టి భయం ఏమీ లేదండి. చెప్పాడే సింపుల్. అప్లై చెప్పిన గురించి నేను చెప్తాను, ఇవ్వండి నాకు. అది మోర్ టైం, ఒక రోజులో వచ్చేది. మోర్ టైమ్స్ ప్లాన్ చెప్తేనే అవుతుంది. అర్థమైందా? హలో, ఎస్ గురూజీ. కావాలంటే ఒక గొడ్డలి వాడకుండా ఒక గొడ్డలు బయట పెట్టేశారు ఒక 5 నెలల నుంచి. అది ఏమవుద్ది? సూపర్ చేస్తారు. పెట్టేస్తుంది. కానీ అది డైలీ నువ్వు సానబెట్టలేదు, కానీ డైలీ వాడుతున్నావు దాన్ని. అది ఏమవుతుంది? వర్క్ చేస్తారు చక్కగా. బాగుంటుంది. షార్ప్ అవుతుంది. ఏంటిని షార్ప్ ఓన్లీ రుద్దితే షార్ప్ అయిపోదు. నువ్వు డైలీ ప్రాక్టీస్ చేయడం బట్టి అది షార్ప్ అవుతుంది. అర్థమైందా? క్లియర్? ఎస్ గురూజీ. బాబో నేను అప్లైన్లో చెప్పలేకపోతున్నానేమో అని తొందరపడే అవసరం లేదు. అప్లైన్ కన్నా ఓషన్ చెప్తున్నానా, గురువు కన్నా గొప్ప శిష్యుడు అవుతావు. అవునా కదా? నువ్వు నేర్చుకుంటే ప్రతిదాన్ని. క్లియర్? నెక్స్ట్, మీరు మీ వ్యాపారంలో ప్లాన్ పోనర్ని కలిగి ఉండడం చాలా ముఖ్యం. చాలా మంది ఏం చేస్తారంటే ప్లాన్ పోలర్ కూడా తీసుకోరు. నిజం చెప్తున్నాను, ఈ బిజినెస్లో మెయిన్ థింగ్ సింపుల్ ప్లాన్ పోలర్. మన కంపల్సరీ టూల్స్ ఉండాలి. టూల్స్ లేని వ్యక్తి వడ్రంగా ఉన్నాడు, వాడి దగ్గర టూల్స్ లేకపోతే అవుతుందా? నో గురూజీ. మెకానిక్ ఉన్న టూల్స్ లేకపోతే అవుతుందా? నో గురూజీ. పోలీస్ డిపార్ట్మెంట్ టూల్స్ లేకపోతే లాఠీ గన్ లేకపోతే అవుతుందా? నో గురూజీ. ఒక హౌస్ వైఫ్ ఉంది, గరిట అవన్నీ లేకపోతే అవుతుందా? నో గురూజీ. మరి దీనికి వచ్చినోడికి టూల్స్ 400 పెట్టి రూపాయలు 20,000 పెట్టి ఏంటంటే నిజంగా నవ్వు వస్తుంది. 20,000 పెట్టి ప్యాకేజ్ తీసుకుంటారు. ఒక 400 రూపాయలు పెట్టి టూల్స్ తీసుకోవడానికి చూద్దాంలే తర్వాత చేద్దాం. అరే 20,000 మరి కట్టిన 20,000 సంపాదించాలంటే మన దగ్గర ఏముండాలి? టూల్స్ ఉండాలి. టూల్స్ తీసుకోరు చాలా మంది. అప్లైన్ తీసుకో బాబు, తీసుకోవాలంటే చూద్దాంలే. ఎప్పుడు కూడా మనల్ని ముందు తీసుకెళ్తే ప్లాన్ పోలండి ఆ మొత్తం కంప్లీట్గా తీసుకోవాలి. అర్థమైందా? వేరే Yes, వాడకూడదు, మనం తీసుకోవాలి. క్లియర్? రెడీ? ఎస్ గురూజీ. ఎస్ మా గురుజీ. అగే బడే ముందుకెళ్దామా? ఎస్ మా గురూజీ. ఎస్ మా గురుజీ. చాలా సీరియస్గా విన్నారు, వినండి. ఓకే, గ్రేట్. నెక్స్ట్ థింగ్, మీకు ఫస్ట్ ప్లాన్ పోలర్ టూల్స్ ఉంటే మీరు దాన్ని మీ సీనియర్కు పంపవచ్చు అని అర్థం. మీ అప్లైన్ నుండి ప్లాన్ నేర్చుకోవాలని పట్టుబట్టండి. ఏం చెప్పాలి? టూల్స్ తీసుకున్న వెంటనే మన సీనియర్ దగ్గర నుంచి ఫస్ట్ మీ అప్లైన్ దగ్గర నుంచి పట్టుబట్టాలి. ఏ విధంగా? ప్లాన్ నేర్పించండి. నాకు ప్లాన్ నేర్పించండి గురూజీ అంటే నేర్పించండి అంటే నేర్పించరా? నేర్పిస్తారు గురూజీ. గ్యారెంటీ నేర్పిస్తారు. ఫస్ట్ మీరు అడగాలి. మీరు అడగకపోతే అవుతుంది ఏంటి? అడగాలి మీరు. అర్థమైందా? నెక్స్ట్ థింగ్, ఎందుకంటే మీరే ప్లాన్ చేసుకుంటే తప్ప మీరు మీ వ్యాపారంలో లక్షలు సంపాదించలేరు. ఇలా చెప్పారు కదా, మనకు అప్లైన్ జస్ట్ ఒక 10 ప్లాన్లో 20 ప్లాన్లో చెప్పగలంటే లాంగ్ టర్మ్ చెప్పడు అప్లైను. ఈ బిజినెస్ ఎవరిది? నాది. నాది. అది అంటే మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేది ఎవరో? నేనే. నేనే. కానీ దానికి సపోర్ట్గా ఎవరు ఉంటారు? అప్లైన్ సిస్టమ్ ఉంటుంది. ఎప్పటి వరకు? లాంగ్ టర్మ్ ఉంటుంది. కానీ ముందు తీసుకెళ్ళేది మాత్రం మన బిజినెస్, మన వ్యాపారాన్ని ముందు తీసుకెళ్ళేది మనమే. ఇప్పుడు నా బిజినెస్ నేను డౌన్ అయింది అనుకో, ప్రాబ్లం ఎవరిది? నాదే. అంతేగాని చాలా మంది అప్లైన్ బ్లేమ్ చేస్తారు, కంపెనీని బ్లేమ్ చేస్తారు. ఇది చాలా రాంగ్ అండి. నీ బిజినెస్ డౌన్ అవుతుందంటే కారణం నువ్వే. ఎందుకంటే దీంట్లో నేర్చుకోవట్లేదో లేదా ట్రైనింగ్ తీయాలట్లేదో. ఇప్పుడు డైమండ్ ఫంక్షన్ రమ్మంటాం, ఒక్కొక్కడు కూడా ఆలోచిస్తాడు ఏంటంటే డైమండ్ ఫంక్షన్కి అంత దూరం వెళ్ళాలా? ఎవరో వెంకటప్రసాద్ సార్ లావణ్యమని డైమండ్ షిప్ చేసుకుంటే నేనెందుకు వెళ్ళాలి? అని నేనెందుకు డబ్బులు కట్టాలి? నేనెందుకు వెళ్ళాలి? నేనెందుకు డబ్బులు కట్టాలి? నేనెందుకు డబ్బులు కట్టాలి? ఆల్ డైమండ్ అయితే ఆల్ కట్టుకోవచ్చు కదా. ఇప్పుడు డైమండ్ ఫంక్షన్ మనం ఎందుకు వెళ్తున్నాం యాక్చువల్ చెప్పండి?
మనం చూసి నేర్చుకుని డైమండ్ ఆడాలి. మీకోసం, నా కోసం రావద్దు, మీకోసం. మీరు కూడా ఇప్పుడు నేను డైమండ్ అయ్యేలోపు ఎంత సంపాదించాను నేను? 1 CR. ₹1,00,00,000 సంపాదించాను. ఇప్పుడు మీరు వస్తేనే కదా, మీరు చూస్తేనే కదా. అందుకే చాలా మంది చేస్తారు ₹2,500. నా ఇన్కమ్ ఎంత? ₹2,500. ఎందుకు? దాని బదులు ఆ రోజు ఒక నెల రోజులు గడిపేచ్చు 2,500తో అనుకుంటాను. కానీ ఒక విషయం, ఆ నెల రోజుల వరకు నువ్వు గడపగలవు. మరి తర్వాత 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 మంత్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ మీద అవగాహన ఉండాలి. అలా ఉన్నవాడు మాత్రం ముందు అవ్వగలరు. అందుకే ఎక్కువ ఆలోచించకండి. మీ టీంలో ఎంతమంది అయితే ఉన్నారో, మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో, నేను స్టార్టింగ్లో ఈరోజు బిజినెస్ చేస్తానంటే కారణం మా మమ్మీని, మా బ్రదర్ వాళ్ళని కూడా. శ్రీరామ్ సార్ కూడా ఏం వర్క్ చేయలేదు స్టార్టింగ్లో. మళ్ళీ కూర్చోబెట్టావు, మా మమ్మీని కూర్చోబెట్టావు. లావణ్య మేడం కూడా ఫస్ట్ స్టార్టింగ్లో మమ్మీ డాడీ వద్దని అన్నారు, ఇంటికి రాని వాళ్ళు. కానీ కూర్చోబెట్టారు, ఫ్యామిలీని కూర్చోబెట్టాలి. అంతేకాని 2,000 చాలామంది ఇప్పుడు హస్బెండ్లు వస్తుంటారు, వైఫ్ని తీస్తారు. కానీ వైఫ్ కొంతకాలం తర్వాత సపోర్ట్ చేయదు. ఎందుకంటే హస్బెండ్ ఏం చేస్తారు, లేట్ నైట్ వస్తాడా లేదా ఎస్. అంటే టయానికి తిందండు. యాక్చువల్లీ వైఫ్, నేను రాంగ్ కాదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉండేది ఏంటంటే హస్బెండ్ టయానికి తినాలి, ఇంటికి ఉండాలి అనుకుంటారు. అవునా? కానీ మేము ఈ బిజినెస్లో స్టార్టింగ్లో మనం ఏం చేస్తాం, టయానికి తిండి దొరకదు, నెక్స్ట్ ఏమోని ఇంటికి టయానికి వెళ్ళాం. వాళ్ళకి ఏంటంటే ఈ బిజినెస్ వద్దని మారం పెడతారు. ఒకవేళ లావణ్య మేడం కూడా ఈ బిజినెస్లో లేరు అనుకుందాం, నేను అప్పుడు ఏమంటారు లావణ్య మేడం? టైంకి రండి, టైంకి తినండి, మీరు అలా అయితే చేయండి, లేకపోతే వద్దండి. ఈ రాత్రి తిరుగులు వాడేసి ఇంట్లో ఉండండి. నేను కావాలా, బిజినెస్ కావాలంటారు. నేను కావాలా, బిజినెస్ కావాలి. అందుకే ఎప్పుడు కూడా బిజినెస్ డెప్త్ వాళ్ళు కూడా తెలియాలి. మమ్మీ డాడీకి తెలియాలి, వైఫ్ తెలియాలి, హస్బెండ్ తెలియాలి. అందరూ తెలిస్తేనే బిజినెస్ ముందుకెళ్తారు. అంతేగాని వ్యాపారం ఒకటే చేశాడు అనుకో, వాడు ఒక్కడే చేయగలడు కొంతకాలం వరకే. కానీ అందరు సపోర్ట్ ఉంటే మనం ఇంకా చాలా బిజినెస్ చేయగలం అండి. ఈ రోజు కోసం ఆలోచించకండి. ఈ ప్యానల్లో ఎవరైతే ఉన్నారో టోటల్ మీ అందరూ కూడా ఈ రోజు కోసం ఆలోచించద్దు. బిజినెస్ చాలా బెస్ట్. ఇది రియల్గా రాబోయే కాలం 2030కి తరతరాలు మారుస్తుందండి. ఇది చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. కావాలని చూడండి, 2030 తర్వాత ఒక హిస్టరీ క్రియేట్ చేస్తాను. నాకు చాలా అవగాహన ఉంది ఈ బిజినెస్లో ఎంత సంపాదిస్తానో. నేను ఒక్కొక్క లీడర్కి, సతీష్ సార్కి ఎంత ఇప్పించగలను, రవి సార్కి ఎంత ఇప్పించగలను, వరలక్ష్మికి ఎంత ఇప్పించగలను, రామకృష్ణ సార్కి ఎంత ఇప్పించగలను, సత్యవర్ధమని ఎంత ఇప్పించగలను, శ్రీరామ్ సార్కి ఎంత ఇప్పించగలను, అది నాకు అవగాహన ఉంది. అది ఎప్పుడు మీతో ప్రయాణం చేస్తే. ఒకవేళ మీరే లేరు, నేను నా మనసులో వస్తుంది టాటు. నో గురుజీ. ఇప్పుడు మీ అందరూ ఉన్నారు, మీ అందరూ ఉంటేనే కదా. ఇప్పుడు నేను ఎవరైతే టాప్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఆలోచిస్తాను, వాళ్ళ కిందల కోసం నేను ఆలోచిస్తాను. అందుకని మీ గ్రూపులు కూడా డివైడ్ చేసిన ఆల్రెడీ 5 టోటల్గా. వరలక్ష్మి మేడానికి ఒక గ్రూప్ ఉంటుంది, మార్కాపురానికి ఒక గ్రూప్ ఉంటుంది సపరేట్గా, శ్రీకాకుళానికి ఒక గ్రూప్ ఉంటుంది, అలా వైజాగ్ ఒక గ్రూప్ ఉంటుంది, సతీష్ సార్కి ఒక గ్రూప్ ఉంటుంది. వీళ్ళందరినీ ఎందుకు డివైడ్ చేశానంటే కంప్లీట్గా వీళ్ళని ఎలాగే 2030కి అయితే చేసేస్తాను, వీళ్ళతో పాటు కొంతమందిని రెడీ చేస్తాను నేను. ఇంకా అవునా? హలో. కాబట్టి ఫస్ట్ అవగాహన మనకు ఉండాలి కంప్లీట్గా. ఏంటి, నేను ఈ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఎవరైనా పట్టుకోవాలి. కాబట్టి 2030 వరకు నేను స్ట్రిక్ట్ అయి ఉండాలి. 2030 వరకు ఎన్ని అడ్డాజులు అవసరం చెప్పండి. వరదలు వర్షాలు వచ్చినా జాబ్కి వెళ్తారా లేదా? వెళ్తారు, అవునా? అలాగే ఇక్కడ కూడా ఒకటే, మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం నిలబడి ఉండాలి. ఇక్కడ మెయిన్ థింగ్. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, రెడ్ అలర్ట్ అనమాట. అత్యంత ముఖ్యమైన ప్లానర్ అవ్వాలి. నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్కువ సంపాదించాలంటే 10,000 సంపాదించాలంటే మీ మీద డిపెండ్ అయి ఉంది, ₹1,00,000 సంపాదించాలంటే మీ మీద డిపెండ్ అయి ఉంది, ₹1,00,00,000 సంపాదించాలంటే మీ మీద డిపెండ్ ఉంది, కొన్ని కోట్లు సంపాదించాలంటే మీ మీద డిపెండ్ ఉంది. కానీ అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటి? మంచి ప్లానర్ అవ్వాలి. ముఖ్యమైన మంచి ప్లానర్ అవ్వాలి. ఏం అవ్వాలండి? మంచి ప్లానర్ అవ్వాలి. మంచి ప్లానర్ అవ్వాలి. మంచి ప్లానర్ ఎప్పుడైపోద్ది? ఒక రోజులో అయిపోద్దా? ప్రాక్టీస్ చేస్తూ అవుట్. నువ్వు మంచి అనిపించుకోవడానికి సపోజ్ సమాజంలో ఒక రోజులో అయిపోద్దా? జీవితం అంతా పడుతుంది.
ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక తమాషా రోజులో మంచి అనిపించుకోడు ఈ వ్యక్తి కూడా. నరేంద్ర మోడీజీ కూడా ఒక రోజులో మంచి అనిపించుకోలేదు. తను ఫస్ట్ ఏ విధంగా పోటీ పడి ఉంటాడు? డైరెక్ట్ పిఎం అయిపోయాడా? No. అవలే. గురుజీ. ఒక్కొక్క అంచున ఎదుగుతూ ఆ పిఎం వచ్చేటికి ఆహా నరేంద్ర మోడీ అంటే ఇతనా అని తెలిసింది. మీరు ఒక 20 సంవత్సరాల కిందట 20 సంవత్సరాల కింద నరేంద్ర మోడీ అంటే మీకు తెలుసా? నో గురుజీ. తెలీదు. వై? తన పని ఏంటి అక్కడ వరకే. దాని తర్వాత ముందుకు వెళ్ళడానికి తను ఏం చేశాడు? ప్రాసెస్ చేశాడు. ఏం చేశాడు? ప్రాసెస్. ఇప్పుడు మీరు అనుకున్న లెవెల్ మారాలంటే మనం ప్రాసెస్ చేయాలి లేదా? చేయాలి. ప్రాసెస్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏమవ్వాలి? మంచి ప్లాన్ మంచి ఎంత ప్లానర్ ముఖ్యమైన అవ్వాలండి. ఇక్కడ ఉన్న ఎవరైతే అందరూ లేజెండ్స్ మీ అందరి దగ్గర టాకింగ్ పవర్ ఉంది. మనం ఏమైనా కంప్లీట్గా మాటలు రాని వ్యక్తుల సార్ మూగ జీవాలే ఏం చేస్తున్నాయి చెప్పండి? అర్థం చేసుకుంటున్నాయి. మీ ఇంట్లో కుక్క పెంచుకుంటారు కదా చాలా మంది, చూశాను నేను చాలా ఇంట్లో. ఓ పెళ్ళి ఉంటాయి ఏం చేస్తాయి? చక్కగా నేర్చుకుంటే అంత ఎందుకండి సర్కస్ లో ఏనుగు ఒక విషయం చెప్పండి, ఏదో దేని మీద నడుస్తుంది? ఏనుగు నడుస్తే వెళ్తుంది కదా, ఒక స్కిప్ ఏదో చేస్తుంటుంది, ఒంటి కాళ్ళ మీద ఏదో స్కిప్ చేస్తుంది, టైర్ మీద ఏదో. ఇప్పుడు ఒక రోజు వచ్చేసిందా? నో గురుజీ. ఇది రాదే, ఒక రోజు రాలేదు. తన ట్రైనర్ చెప్పింది జాగ్రత్తగా గ్యాచ్ చేసింది. లేదంటే ట్రైనర్ చేయకపోతే తనకి ఏముండదు, తిండి ఉండదు. కాబట్టి తిండి కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? దాన్ని మాటలు వినాలి. ఆహా నేను ఇలా చేస్తేనే నా ట్రైనర్ నాకు ఫుడ్ పెడతాడు, అవునా? అలాగే ఇక్కడ కూడా మనం ప్లానర్ అవుతే మనకు డబ్బులు వస్తుంటాయి ఎక్కువ. ఓకే, రెడీ? అర్థమైందా అందరికి? అందరికి అర్థమైందండి? నెక్స్ట్ హలో ఎస్ గురుజీ. టైం ఎంత అండి? గురుజీ 7:43. 143. చెప్పచ్చా 10 నిమిషాలు తర్వాత చెప్దాం. 8 అయింది. చెప్దాం గురుజీ. ఇంకా 4-5 స్లైడ్లు. ఓకే వినండి ఫాస్ట్గాను చెప్పద్దు. ఓకే 1 to 1 ఏంటండి? మనం యాక్చువల్లీ ప్లాన్ ఎవరు చెప్తాం? 1 to 1 ఒకరికి చెప్తుంటాం. 1 to 1 చెప్తాం. అది ఎలా చెప్పాలి చూడండి. చాలా మంది మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడే ఫెయిలియర్ అయిపోతుంటారు. చూద్దాం. మీరు ప్రతిరోజు ఎంతమంది ప్లాన్ చెప్పాలి? 5. మీరు ప్రతిరోజు 5 మందికి ఒకరి నుండి ఒకరికి ప్లాన్ ఇవ్వచ్చు. ఓకేనా? ఎప్పుడు కూడా గుంపు మనం అనుకుంటాం అందరిని ఒక దగ్గర కూర్చోబెడతాం, అందరిని ఒక దగ్గర కూర్చోబెడతాం. ఎప్పుడూ కూడా అది ఎక్కడ కూర్చోబెట్టాలి? ఎక్కువ మీరు ఒక దగ్గర ఎక్కువ మంది కూర్చోబెట్టాలంటే ఫస్ట్ ఒక సీనియర్ రావాలి. మీ వల్ల అవుద్దా? నో గురుజీ. వెన్యూలో సీనియర్ ఎందుకు వస్తాడు? ఎక్కువ మందిని కూర్చోబెట్టి ఉంటారు కాబట్టి. డీల్ చేయ క్యాబిలిటీ తన దగ్గర ఉంది. మనమే అందరినీ కూర్చోబెట్టి మనమే ఎన్ని ప్లాన్ చెప్పేస్తే అవుతుందా? మన దగ్గర ఏ ప్రూఫ్స్ ఉండవు, సక్సెస్ లేదు. అందుకే 1 to 1 చాలా బెస్ట్. మనం చెప్తున్నప్పుడు సీనియర్ వచ్చినప్పుడు ఎక్కువ మంది కూర్చోబెట్టుకోవచ్చు. అయితే 1 to 1 ఎలా చెప్పాలి? ఏంటిని 1 to 1 ఎలా చెప్పాలి చూద్దామా? రెడీ? ఎస్ గురుజీ. ప్లాన్ ఇవ్వడం అంటే ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ ఇవ్వడం అంటే ఏంటి చూద్దాం. ప్లాన్ చేయడం అంటే చర్చించడం. ఏంటండి? చర్చించడం. అంతేనా? ఇప్పుడు మన బిజినెస్ కోసం ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తున్నాం, అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే గురుజీ. మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తున్నాం, దట్స్ ఇట్, అంతే. దాని తర్వాత అది యాక్సెప్ట్ చేయడం అన్నది చేయకపోవడం అన్నది చెయ్యకపోవడం అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంది, వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంది. క్వశ్చన్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి జాయిన్ అవ్వకపోవడం అన్నది కూడా
మీ మీద ఎంత డిపెండ్ అయి ఉందో ఎదుటి వ్యక్తి మీద కూడా అంత డిపెండ్ అయి ఉంది. మీరు అనుకుంటారు ఎదుటి వ్యక్తి రావట్లేదేమో అని. ఎదుటి వ్యక్తి రాకపోవడం రావడం అన్నది ఒక వ్యక్తి అయితే మీరు వాళ్ళ కూడా మీలో కూడా ఉంటుంది. అవునా? డబ్బులు ఎవరికి వద్దు చెప్పండి? డబ్బులు అందరికీ కావాలి. ఒక విషయం చెప్పండి, పోలే డబ్బులు వద్దు, మన దాంట్లో ఇంకేమున్నాయి డబ్బుతో పాటు? ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి గురుజీ. ఓకే, నెక్స్ట్ ఇంకా రికగ్నిషన్స్ ఉన్నాయి గురుజీ. రికగ్నిషన్స్ ఉన్నాయి. రికగ్నిషన్స్ ఉన్నాయి. ఇంకా Friends ఉంది. ఒకటి ఒకటి పేరు ప్రఖ్యాతులు ఒకటికైనా కావాలి, దానికి యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకోటి డబ్బు, దానికి యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకొకటి ఫారెన్ Free of ట్రిప్స్, cost దానికైనా యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్సూరెన్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ Security. అది యాక్సెప్ట్ చేస్తాడు. ఫ్యామిలీ సెక్యూరిటీ, సెక్యూరిటీ. ఏదో సెక్యూరిటీ. ఒక దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు గ్యారంటీ వ్యక్తి. అవునా? అంతేకాని జాయిన్ అవ్వండి సార్, జాయిన్ అవ్వండి, ప్లాన్ బాగుంటుంది. మీకు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్తాను, ప్లాన్కి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడు కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో బెగ్గింగ్ అడుక్కోకూడదు చెప్తున్నాను. మనం ఒక వ్యక్తికి ఏమిస్తున్నాం? ఆపర్చునిటీ. ఆపర్చునిటీ అంటే ఒక వ్యక్తికి జీవితాన్ని ఇస్తున్నాం, అంతే, దట్స్ ఇట్. జీవితాన్ని ఇస్తున్నాం. జీవితాన్ని ఇవ్వాలంటే ఒక దేవుడే మనల్ని సృష్టించాడంటే ఏ విధంగా ఇప్పుడు కూడా మనం సృష్టించిన తర్వాత మనం ఎవరినో ఎక్కువ పూజిస్తున్నాం? దేవుడు. సృష్టించిన వ్యక్తినేనా? Yes, గురుజీ. మరి ఇక్కడ కూడా Yes, చాలా మంది మనం ఒకేలా సక్సెస్ అయ్యాం అనుకో, ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? దేవుడికి పూజిస్తున్నారా లేదా? ఎస్. అవునా? అలాగే ఇక్కడ అతను సక్సెస్ కోసం కోరుకోండి. అతను సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆ చేయని పనులు మిమ్మల్ని దేవుడి కింద పూజిస్తాడండి. నేను టోటల్గా 5-6 ఇంట్లో చూశాను, ఇప్పటికీ నా ఫోటో పెట్టుకున్నాను. నేను మీకు జన్మనిచ్చానా? No, మీకు గురుజీ. ఏమైనా జన్మనిచ్చానా చెప్పండి? అంటే జన్మ కాదు, ఏమైనా సృష్టించాను మిమ్మల్ని? No, గురుజీ. అనుకుంటున్నారు మీరు, దేవుడి కింద అనుకుంటున్నారు, నా జీవితం మారుతుంది అనుకుంటున్నారు. అవునా? ఇప్పుడు నా అప్లైంది నేను పెట్టుకుంటాను లేదా? నా మెంటర్ ఎవరైతే ఉన్నారో మా ఇంట్లో నేను పెట్టుకుంటాను లేదా ఫోటో? ఎస్. పెట్టుకుంటాను, Yes, గ్యారంటీ. ఎందుకంటే నాకు ఆయన దేవుడితో సమానం, ఆయన నాకు దేవుడితో సమానం. అవునా కదా? దేవుడే దేవుడికి వస్తాడు అనుకుంటాం, దేవుడే దేవుడికి వచ్చే అవకాశం ఇస్తాడు. అవకాశం ఎవరి ద్వారా ఇస్తాడు? మనుషుల ద్వారా ఇస్తారు. మనుషుల ద్వారానే అవకాశం దొరుకుతుందండి. అంటే ఇక్కడ మీకు అవకాశం దొరికిందంటే, ఇప్పుడు ఎవరైతే ప్యానల్లో ఉన్నారో అందరూ కూడా మీకు అవకాశం, మీరు ఎన్నో జన్మల్లో పుణ్యాలు చేయడం బట్టి, అది మీ వల్ల అవ్వచ్చు, మీ భార్య ద్వారా అవ్వచ్చు, మీ పిల్లల ద్వారా అవ్వచ్చు, ఏదో ఒక జన్మలో ఏదో ఒక రూపంలో మీకు ఈ అవకాశం దొరికిందంటే కారణం ఆ రోజు చేసిన పుణ్యాలు అవి. అవునా? చాలా మంది అలా దొరికిపోయింది, నా ఫ్రెండ్ వచ్చి చెప్పేశాడు. నో, అలా చెప్పలేదు. మీకు అవకాశం ఎవరో ఒకరు పంపించుంటారు. అవునా? Yes, హలో, గురుజీ. Yes. సృష్టిలో చెప్పండి, సృష్టిలో జరిగే అన్ని మీరు నమ్ముతారా? Yes, గురుజీ. ఇప్పుడు సైక్లోన్ ఉంది, ఇదంతా దేని వల్ల జరుగుతుంది? ఏదో ఒక కారణం ద్వారానే జరుగుతుంది. ఏదో సృష్టి వల్లనే. నమ్ముతారా? బిలీవ్ చేస్తున్నారా? పలానా సైక్లోన్ వస్తుందని వచ్చినప్పుడు అనౌన్స్ చేశారా? రాకముందు అనౌన్స్ చేశారా? వచ్చేటప్పుడు రాకముందు అనౌన్స్ చేశారు, అలర్ట్ చేశారు. అలర్ట్ చేశారు గురుజీ. అలర్ట్ చేశారు. అవునా? అంటే వాళ్ళకి తెలుసు ఇదంతా సృష్టిలో ఒక రూపం ఇవన్నీ. అలాగే మనకి ఈరోజు ప్లాన్ దొరికిందంటే మనకు కూడా ఏదో ఒక మంచి పని చేసాం, మనకి ఒకటి వచ్చిందని వినియోగించుకోవాలి. ఇప్పుడు రెడ్ అలర్ట్, మీకు మెసేజ్లు వస్తుంటాయి రెడ్ అలర్ట్ అని. అవునా? సైక్లోన్ ఉంది, ఎవరికి బీచ్ దగ్గరికి వెళ్ళకండి, వేటకి వెళ్ళకండి చెప్తుంటారు. ఓకే, వెళ్ళారనుకో ఏమవుద్ది? ఏదైనా జరగచ్చు. అవునా? నిన్న యాక్చువల్లీ మేము ఇక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళాం, వైజాగ్ బీచ్ దగ్గరికి షూటింగ్ కోసం వెళ్ళాం. యాక్చువల్లీ లేదు, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక 1/2 అవర్ షూట్ చేసుకున్నాం మొత్తం అన్ని కంప్లీట్గాను. ఒకవేళ ఏదైనా జరగచ్చు, జరగకపోవచ్చు. వచ్చేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి వచ్చాడు, సార్ లేదు కదా ఏంటి పర్మిషన్ అంటే, మొత్తం మిమ్మల్ని జైల్లో తీసుకెళ్తానంటే, అప్పుడు నేను ఏదో కార్డు అది చూపించాను అనమాట. అప్పుడు నాకు తెలిసి యాక్షన్ చేసింది ఏంటి మిస్టేక్, అక్కడ వెళ్ళకూడదు. ఎస్ గురుజీ. కానీ నాకు అవసరం కూడా ఉంది అక్కడ. అవునా? అక్కడ Yes, sir. రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మందే అవుతుంది. మంది అవుతుంది.
అందుకే ఇక్కడ మనకి ఈరోజు దొరికిందంటే ఈ ఆపర్చునిటీ, ఈరోజు షేప్ షాప్ ఆపర్చునిటీ, మీరు కూడా గొప్పగా ఫీల్ అవ్వాలి. మీ పిల్లల ద్వారా, మీ వైఫ్ ద్వారా ఎన్నో పూజలు చేసుకుంటే తప్ప ఇది దొరకలేదు మీకు. నేను అలా అనుకుంటాను. ఈరోజు నాకు షేప్ షాప్ ఆపర్చునిటీ దొరికిందంటే అది వైఫ్ వల్ల కానీ, మా మదర్ వల్ల కానీ, ఏదో ఒక రూపంలో మంచి చేయడం బట్టి ఈరోజు నాకు దొరికింది. ఇది నా కెరియర్. అవునా? హలో, ఎస్ గురుజీ. అవునా కదండి? ఎస్ ఎస్ గురుజీ. ఆగే పడే ముందుకెళ్దామా? ఎస్ మా నెక్స్ట్, Yes. మీలాగే మీరు ఎవరి ముందు చెప్పగలరో ప్రణాళిక వివరించండి. ఫస్ట్ ప్లాన్ ఏం చేయాలి వివరించాలి. మీరు వివరించడానికి కూర్చున్నారు, అతను మాట్లాడాలి. ఫస్ట్ ఏంటి, అతను మనం ఏం చేయాలి, మాట్లాడాలి. చాలా మంది ఏం చేస్తారంటే ప్లాన్ మనకి మనమే చెప్పేసుకుంటాం. అలా అవుతుందా? గురుజీ. ప్లాన్ పాలన చూసి చెప్పేసుకుంటాడు అంతే. ప్లాన్ పాలనే చూడకూడదు మనం. ఏ వ్యక్తిని చూడాలి? వినే ఎదుటి వ్యక్తి. వ్యక్తి. వినే వ్యక్తిని కళ్ళల్లో కాలు పెట్టి చెప్పిన చూడండి. మనం బిజినెస్ ప్లాన్ చెప్పాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ ఏంటండి? ఆ కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి. ఎందుకంటే ఎప్పుడైతే కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తామో ఆ వ్యక్తి కూడా ఏం చేస్తాడు, మన వైపు చూస్తాడు. చూస్తాడు. వేరే దాని మీద ధ్యాస ఉండదండి, బిల్కుల్ ధ్యాస ఉండదు. అని చెప్పింది అంటాడు. నెక్స్ట్ ఇంకోటి థింగ్, Yes, boss. వాయిస్ బేస్. చాలా మంది ఏం చేస్తాడు, సార్ ఇతన్ని జాయిన్ చేయాలండి అని తనకి అనిపించదు. ఎప్పుడు కూడా వాయిస్ బేస్ ఉండాలి ఎదుటి వ్యక్తికి. థర్డ్ థింగ్ బాడీ లాంగ్వేజ్. ఏంటండి? బాడీ language. బాడీ లాంగ్వేజ్. కరెక్ట్గా కూర్చోవాలి, పర్ఫెక్ట్గా కూర్చోవాలి. అంతేగాని ఎలా జార్పడి ఎలా కూర్చుంటే ఇప్పుడు ఇలా ఉన్నాను నేను ఎలా చెప్తున్నాను, ఏం తీసుకుంటారు ఒకరిద్దరు? కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమనుకుంటారు, ఏంట్రా ఇది ఎంత రెక్లెస్గా ఉంది అంటారా లేదా? ఎస్. Yes, గురుజీ. క్లియర్? అంతేనా? Yes, గురుజీ. ఎప్పుడు కూడా మనకి బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ మిమ్మల్ని ముంచేయాలన్నా, తేల్చాలన్నా బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజే. ఓకే. Yes, సో గురుజీ. కాబట్టి మనం ప్లాన్ వివరించాలంటే ఈ 3 థింగ్స్ మన దగ్గర ఉన్నాయి. బాడీ లాంగ్వేజ్ మీ దగ్గర లేదా? ఎస్. వాయిస్ బేస్ మీ దగ్గర లేదా? Yes, గురుజీ. ఉందా లేదా చెప్పండి. Yes, ఎస్. గురుజీ. ఐ కాంటాక్ట్ మీ దగ్గర ఉందా లేదా చెప్పండి. Yes, Yes, గురుజీ. మా గురుజీ. ఇప్పుడు చేయగలమా లేదండి? Yes, మా గురుజీ. Yes, గురుజీ. ఓకే. నెక్స్ట్ థింగ్, సార్ అక్కడ ప్లాన్ చెప్పినప్పుడు కూడా ఈ అడగాలి. సార్ మీరు ఎక్కడో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారో చూడండి, లేక కొన్నాళ్ళుగా ప్రైవేట్ పనులు చేస్తున్నారా, మార్పు వచ్చిందా అడగాలి. చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ప్లాన్కి వెళ్ళిపోయి ప్లాన్ పనులు ఓపెన్ చేస్తారు. ఏరేని ప్లాన్ ఫాలోవర్ ఓపెన్ చేసి ప్లాన్ continue. పాలర్ ఓపెన్ చేస్తాడు ఆ వ్యక్తి. ప్లాన్ పాలర్ ఓపెన్ చెయ్యకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత అట్మాస్ఫియర్ చూడాలి. వాళ్ళు హిందువులా, ముస్లిమ్సా, క్రిస్టియన్సా, పలానా చూడాలి. అడుగు పెట్టినప్పుడే. అవునా? అడుగు పెట్టినప్పుడే చూడాలి. అందుకే హాల్లో ఫోటో ఏది పెట్టరు చెప్పండి. ఫోటో పెడతారా లేదా? పెడతారు. పెడతారు గురుజీ. అదే పెడతారు. మరి దాన్ని చూసి మీకు అవగాహన వచ్చేస్తా లేదా? Yes, గురుజీ. అప్పుడు మనం ఏమో తెలుసా, వాళ్ళ రూపంలో మారిపోవాలి. క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ రూపంలో మారిపోవాలి. అరే రూపాన్ని మార్చి తీసుకోవడం కాదు, మనకు Just అనుగుణంగా మాట్లాడాలి. వాళ్ళ దగ్గర మాట్లాడాలి. అర్థమైందా? వాళ్ళు ఏ జాతి ఏ కులం కదా మనం మారిపోవాలి. ఎస్. అవునా? ఫస్ట్ మన రూట్ వాళ్ళు రారు, మనం వేయాలి. వాళ్ళ రూట్కి మనం వెళ్ళాలి. మనం వెళ్ళి మన రూట్కి రప్పించుకోవాలి. అవునా? అప్పుడు క్వశ్చన్లు వేయాలి. కొన్ని క్వశ్చన్లు, ఆ క్వశ్చన్లు ఏంటంటే తర్వాత చెప్తాను కంప్లీట్ గాను. ఇదేనండి, మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో లేదా ఏదైతే పని చేస్తున్నారో మార్పు ఏమైనా వచ్చిందా అని క్వశ్చన్స్ కొన్ని వేయాలి. డైరెక్ట్గా అయిపోయి అడగకూడదు. కొంతమందిని చాలా అయిపోతారండి. మనం చేసే బిజినెస్ అంతా ఎవరు చేస్తున్నాం? పీపుల్స్తో కదండి. సో కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి అట్టవిలా ఎప్పుడు మాట్లాడకండి దయచేసి. ఆర్గ్యుమెంట్ చేయకూడదు ఎప్పుడు కూడా. నెట్వర్క్ మార్కెటింగ్లో ఆర్గ్యుమెంట్ చేసామా నిలబడలేం. ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఓకే, తను ఏమంటే తను యాక్సెప్ట్ చేయండి అంతే, ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఓకే. నెక్స్ట్ బెనిఫిట్స్ ఏంటండి? బెనిఫిట్స్ చెప్పాలి. దీంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం బట్టి చాలా బెనిఫిట్స్ పొందుతారు. ఫస్ట్ మొదటి ప్రయోజనం ఏంటి?
మీరు ప్రతి వారం చెక్ మీరు ప్రతి చేసుకుంటారు. వారం ఆదాయం పొందవచ్చండి. అంటే నెలకి ఎన్ని రెట్లు? 4 సార్లు 4 రెట్లు. యాక్చువల్లీ మీరు చేసే పనిలో ఒకటే ఆదాయం ఒకటేనా? ఎస్. ఇక్కడ ఎన్ని ఆదాయాలు నెలకి? 4 4 ఆదాయాలండి. ఎన్ని ఆదాయాలండి? 4 ఆదాయాలు. అంటే ప్రతి వారం డైరెక్ట్ సెల్లింగ్లో మెయిన్ థింగ్ ఏంటంటే వారానికి అమౌంట్ వచ్చేస్తుంది. కానీ మనం బయట జాబులు చేస్తున్నాం కదా, నెల వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు ఏం చేసానంటే జాబ్లో, సార్లు ఎప్పుడు వస్తుందా బాబు, ఎప్పుడు వస్తుంది, వస్తే దీనికి ఇది కట్టాలి, దీనికి ఇది కట్టాలి, ఇంటికి ఎంత పంపించాలి, ఓకే నాకింత, నా కోసం ఖర్చు కింద ఒక 5,000 రూపాయలు ఉంచుకుందాం. అది ఎప్పుడు ఆలోచిస్తాను నేను? నెల వచ్చేటప్పటికి. నెల వచ్చేటప్పటి వరకు అలా ఆలోచిస్తూ కూర్చునేవాడిని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఎలా కళ్ళు మూసి తెరిచేలోపు వారం వచ్చేస్తుంది, డబ్బులు పడిపోతుంది. అంతే. ఈ వారం అంతా నేను యాక్చువల్లీ పని చేయలేదు. ఎస్. ఏం చేశాను వారం అంతా? షూటింగ్ చేసి షూటింగ్ లో ఉన్నాను. కానీ డబ్బులు పడుతున్నా లేదా? ఎస్. బిజినెస్ అవుతుందా లేదా? ఎస్ గురుజీ. అవునా కదా? హలో. నెక్స్ట్ గురుజీ. రెండవ ప్రయోజనం, మీరు వారానికి ఒక్కసారి ఆదాయపు పన్ను పొందుతారు. అంటే నెలకి 4 సార్లు ఆదాయం పొందే అవకాశం. అంటే ఇది మీతో ఉంది. నెలలో 5వ ఆదాయం కూడా వస్తుంది. ఏంటి? ర్యాంక్ ఇన్కమ్ అంటే ర్యాంక్ ఇన్కమ్ కూడా వస్తుంది. 5వ బెనిఫిట్ ఉందా లేదండి? యాక్చువల్లీ ఈరోజు డేట్ ఎంత? 28/9. రేపు యాక్చువల్లీ మనకి ర్యాంక్ ఇన్కమ్ లాస్ట్ డేట్. ఎవరైతే ర్యాంక్ 1 అవుతున్నారో, ర్యాంక్ 2 అవుతున్నారో, ర్యాంక్ 3 అవుతున్నారో, ర్యాంక్ 4 అవుతున్నారో వాళ్ళకి డబ్బులు వస్తాయి లేదా ఎస్. ఎక్స్ట్రాగా? అంటే 5వ బెనిఫిట్ ఉందండి. ఉంది ఎస్ మాకు. గురుజీ. నెక్స్ట్ థింగ్, 3వ ప్రయోజనం ఏంటి? మీరు ప్రతి స్థాయిలో గౌరవం పొందుతారు. ఇక్కడ ప్రతి లెవెల్లో కూడా ఏమవుతుంది, ఇక్కడ సన్మానం చేస్తున్నారు లేదా గ్రాండ్ గా. కొంతమందికి అవ్వకపోవచ్చు. కారణం ఏంటంటే ఫాస్ట్ గా ఇప్పుడు మేము డైమండ్ అయిపోయాం. చూడండి, ఈరోజు డైమండ్ అయిపోయాం. మాకు బ్రౌంజ్ అవ్వలేదు, సిల్వర్ రికగ్నిషన్ అవ్వలేదు, ప్లాటినం అవ్వలేదు, గోల్డ్ అవ్వలేదు. ఏమైంది మాకు? ఫస్ట్ పెరలు. ఎందుకంటే కరోనా టైంలో చేయలేదు అన్ని ఆటోమేటిక్గా ఫాస్ట్కి వెళ్ళిపోయాం. అందుకే టార్గెట్లు కూడా తన్ని అయిపోతాయి. తర్వాత ఎమరాల్డ్ అయింది. తర్వాత ఏమైంది? రికగ్నిషన్. కొరలు అవ్వలేదు మాకు. డైరెక్ట్ ఎమరాల్డ్ రికగ్నిషన్. అది కూడా ఎక్కడంటే ఓ దాంట్లో. తర్వాత రూబీ అవ్వలేదు మాకు. రూబీ రికగ్నిషన్ అవ్వలేదు. రూబీ అయ్యాం, రూబీ రికగ్నిషన్ అవ్వలేదు. డైరెక్ట్ ఏమైంది? ఓపెన్ రికగ్నిషన్ తీసుకున్నాం లాస్ట్ డైమండ్ షిప్లో. ఇప్పుడు ఏమవుతున్నాం? డైమండ్. అంటే మేము చూడండి, ఒకటి పెరల్ తీసుకున్నాం, ఎమరాల్డ్ తీసుకున్నాం, ఓపల్ తీసుకున్నాం, అంతే. ఫాస్ట్గా అయిపోయాను అన్ని మొత్తం 4. అంతే రికగ్నిషన్. కానీ మనకి ఇప్పుడు మీ అందరికీ నేను చేయిస్తాను, టెన్షన్ ఏం పడే అవసరం లేదు. ప్రతి లెవెల్కి కూడా నేను సన్మానం చేయిస్తాను మీకు. క్లియర్? నాకు ఇది జరిగిందంటే ఫాస్ట్గా నేను సక్సెస్ అయిపోయాను. నేను జాబ్లో ఉండబట్టి అవ్వలేదు, కానీ మీకు మాత్రం మీ ఫ్యామిలీతో పాటు అందరికీ చేయిస్తాను. ఓకేనా? ఎస్ గురుజీ. నెక్స్ట్ 4వ ప్రయోజనం ఏంటి? మీరు ప్రతి 3 నెలల తర్వాత విదేశాలకి ఉచితంగా టార్గెట్ కొట్టితే ఉచితంగా ఎక్కడికి వెళ్ళొచ్చు? ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు. ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు. ఉచితంగా వెళ్ళొచ్చా లేదండి? ఎస్ గురుజీ. అలా టార్గెట్ కొడితే ఉచితంగా ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చా లేదా? ఎస్ గురుజీ. రేపు నవంబర్ డిసెంబర్లో గోవా ట్రిప్ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నెలలో మనకి సింగపూర్, మలేషియా అండ్ స్టార్ క్రూజ్ ఉంది. వెళ్ళొచ్చా లేదా? నేను ఆల్రెడీ విన్ అయిపోయింది. తెలుసా మీకు? సింగపూర్, మలేషియా తెలుసా తెలియదు మీకు? తెలీదా? 2 టైమ్స్ బ్యాంక్ కొడితే ఏమవుతుంది? మలేషియా, సింగపూర్. ఎస్. అండ్ ర్యాంక్ 11 అవుతుంది. ఇప్పుడు నాకు ర్యాంక్ 11 అవుతుంది. ట్రిప్ ఏంటి? ర్యాంక్ 11 ట్రిప్ మలేషియా, సింగపూర్. ఎవరితో? ఒకటితోనా కపుల్తోనా? కపుల్. అయిపోయిందా లేదా? ఎస్. అంటే నేను రెడీ. ఎక్కడికి? స్టార్ క్రూజ్, సింగపూర్, మలేషియా. నేనైతే బిల్కుల్ రెడీ, లగేజ్ రెడీతో. కానీ మీరు రెడీ అవ్వాలంటే ఫస్ట్ ఈ టార్గెట్ అచీవ్ చేయండి.
అర్థమైందా? హలో, అందుకే ఫస్ట్ నుంచి పరిగెట్టాలి. ఎప్పుడు లాస్ట్లో పరిగెడతా ఉంటావు. అందుకే ఈ టార్గెట్ ఎలాగైనా ఫైట్ చేయండి. ఏం లేదు, బ్యాంక్ కొట్టండి, తర్వాత ఏం చేయాలో తర్వాత చూద్దాం. బ్యాంక్ కొట్టండి ఇప్పుడు అందరూ కూడా. అందరికి అవకాశం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది గురూజీ. ఇప్పటి నుంచి ఫైట్ చేయండి. టైం డేలా చేయొద్దు. నెక్స్ట్ థింగ్, 5వ ప్రయోజనం ఏంటి? మీరు డైమండ్ స్థాయిలో పెన్షన్ పొందుతారు. ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా ఏం లేదు, లేదు. పెన్షన్ లేదు. 2004 తర్వాత ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ వచ్చిందో వాళ్ళకి పెన్షన్ లేదు. నాకు పెన్షన్ ఉందనుకున్నారు జాబ్లో? పెన్షన్ లేదు కాబట్టి నేను వస్తాను. హలో, ఎస్ గురూజీ. పెన్షన్ లేదు కాబట్టి నేను వస్తానండి జాబ్ తీసి. అవునా? హలో, ఎస్ గురూజీ. అందుకే ఫుల్ టైం వస్తాను. నెక్స్ట్ 6వ ప్రయోజనం, మీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ ఉందా లేదండి? ఎస్ గురూజీ. ఉందా లేదా? సెక్యూరిటీ ఉందా లేదా? ఆల్రెడీ దొడ్డి లత మేడం కానీ, అవధేష్ కుమార్ యాదవ్ గారు కానీ, శ్యామ్ సుందర్ గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీ సురక్షితంగా ఉందా లేదా? వాళ్ళ హస్బెండ్ లేకపోయినా కూడా. ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు లేరు, కంప్లీట్గా 2005లో చనిపోయారు. ఈరోజు వాళ్ళ ప్రతి వారం కూడా 2 లక్షలు తీసుకున్నారు. దిలీప్ కుమార్ గారు లేరు. దొడ్డి లత మేడం డైమండ్ అయిందా లేదా? అవుతుంది, ఒక నెక్స్ట్ మంత్కి డైమండ్ అవుతుంది. మేబీ డిసెంబర్ జనవరిలో అయిపోతుంది. అవునా? అవధేష్ కుమార్ గారు లేరు. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ సెక్యూర్ ఉందా లేదా? వాళ్ళ పిల్లలు వాళ్ళను. ఎస్ గురూజీ. ఒక విషయం చెప్పండి, నేను ఎంతకాలం బతుకుతాను ఏమైనా రాసి ఇవ్వగలరా మీరు? రాసి ఇవ్వగలరా? నో మా గురూజీ. ఇవ్వలేరు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఈ బెనిఫిట్స్ అని మనం చెప్పాలి. నెక్స్ట్ థింగ్, 7వ ప్రయోజనం, ఈ బెనిఫిట్స్ ఎవరికి చెప్పాలి? ప్లాన్ వినే వ్యక్తికి. మీరు భవిష్యత్తులో కూడా పని లేకుండా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, నేను సపోజ్ ఇప్పుడు డైమండ్ అయ్యాను, నేను ఇప్పుడు ఈ వారం మొత్తం పని చేయకపోయినా నాకు ఏమవుతుంది? నెట్వర్క్ ఉందా లేదా? ఎస్ గురూజీ. నెట్వర్క్ని బట్టి నా ఆదాయాన్ని సంపాదించుకుంటున్నాను లేదా? ఎస్ గురూజీ. అది ఒక దగ్గర కాదు, డిఫరెంట్ మల్టీ ఏరియాలో. కావాలంటే చూడండి, నెక్స్ట్ ఇయర్ కల్లా 2026కి 2030కి మొత్తం ఇండియా మొత్తం మీద నా నెట్వర్క్ ఉంటుంది. మొత్తం భారతదేశం మొత్తం, ఎస్ గురూజీ. మొత్తం మీద అన్ని స్టేట్లో కూడా నా టీం అలా చేస్తున్నా, ప్లానింగ్లో ఉన్నాం. నెక్స్ట్, మీరు కేవలం ఒక ప్యాకేజీలో మరియు కేవలం 2-4 సంవత్సరాల పాటు చాలా ప్రయోజనాలు పొందుతారు. ఏంటి, ఒక్క ప్యాకేజ్తో ఏం చేస్తున్నారు? ఇక్కడ 2-4 ఎన్నో సంవత్సరాలు ప్రయోజనాలు పొందుతున్నారు. మీరు మాతో పనిచేయడం ద్వారా దాన్ని కూడా మీరు పొందవచ్చు. అది పార్ట్ టైంలో అవ్వచ్చు, ఫుల్ టైంలో అవ్వచ్చు. ఫుల్ టైం అని చెప్పవసరం లేదు. ఫస్ట్ ఏం చెప్పాలి మనం ఆ వ్యక్తికి? పార్ట్ టైంగా మీరు వర్క్ చేసి సార్ ఇవన్నీ ప్రయోజనాలు మీరు పొందవచ్చు మాతో కలిపి చేయడం బట్టి. కాబట్టి ఇప్పుడు ప్యాకేజ్ కాస్ట్ ఎక్కువండి. ప్యాకేజ్ కాస్ట్ ఎక్కువ అంటాడు ఇప్పుడు. నో గురూజీ. అండ్ హలో, ఎస్ గురూజీ. ఇప్పుడు చెప్పండి సార్, మనం కలిసి పని చేయాలా వద్దా? హలో, అందరిని అన్మ్యూట్ చేస్తాను, అందరినీ అన్మ్యూట్ చేస్తాను. చూడండి ఇప్పుడు చెప్పండి లేజర్స్, మీ అందరిని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఏది నేను చెప్పానో, ఇప్పుడు బెనిఫిట్స్ అందరు మీకు కావాలనుకుంటే ఇప్పుడు నేనైతే మీతో కలిపి చేయడానికి రెడీగా ఉన్నాను సార్. మీరు కలిపి చేయాలా లేదా? చేయాలా లేదా? ఎప్పుడు ఏమీ లేదు. మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు వెంకట ప్రసాద్ ఉన్నాడు, ఒక్కసారి జస్ట్ నెంబర్ ఉంది 8638088439. గురించి నాకు ఇలా ఏం చేయమంటారు, నాకు ఎలా అనిపిస్తుంది, ఏం చేయమంటారు, నాకు గైడెన్స్ ఇవ్వండి, నేను మీతో కలిపి చేయడానికి రెడీగా ఉన్నాను అని మీరు అనండి. వెంకట ప్రసాద్ ఎక్కడ ఉన్నా కూడా, మీరు ఎక్కడున్నా అక్కడికి వచ్చి వాలిపోతారు. మీరు రావాలి, వెంకట ప్రసాద్ ఆల్వేస్ రెడీ. అవునా కదా? హలో, అవునా? ప్రాబ్లం అంటే వచ్చేస్తాడు అన్నే, అర్థమైందా? ఎందుకంటే మిమ్మల్ని చాలా నేను ఓప్స్ పెట్టుకున్నాను, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలని.
ఇక్కడికో మీ జీవితాన్ని మార్చడానికి ఎన్నో అనుకుంటున్నాను మీరు అనుకుంటే. అవునా? ఎస్ Yes, గురుజీ. Mohan. మీ అందరూ నా ఫ్యామిలీ, నా కుటుంబం. అర్థమైనా? ఎస్ మా గురు. ఆ ఆ కుటుంబంలో కొంచెం పెద్ద వ్యక్తిని నేను. అంతేనా? ఎస్ గురుజీ. కాబట్టి మిమ్మల్ని అందరినీ సక్సెస్ ఇప్పుడు కాపాడుకోవాలా లేదా నేను ఇంటి పెద్ద వ్యక్తిని? ఆ బాధ్యత నాది, రెస్పాన్సిబిలిటీ. ఆ ఎస్ బాధ్యత నాకు ఉంది కాబట్టి ఒకటే థింక్, నేను చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు సక్సెస్ అరే ఎందుకు రాదు సక్సెస్? ఈరోజు నేను అనుకున్నాను నాకెందుకు రాదు సక్సెస్, పలానా వ్యక్తికి వచ్చినప్పుడు నాకెందుకు రాదు అనుకున్నాను. వచ్చిందా లేదా? ఎస్ గురుజీ. నేను ఒక విషయం చెప్తే, నేను షేప్ షాప్ వదలండి. ఎట్టి బస్సులు అయినా నా అప్లైన్ పోనివ్వండి, ఏది పోనివ్వండి, కంపెనీ బెస్టే కదా. మేము వదలం గురుజీ. కంపెనీ ఎప్పుడు పోదు. కంపెనీ ఆల్రెడీ ఒక 500 years 1000 years కి బిజినెస్ పెట్టుకుంది. అరే పోయే కంపెనీ ఎప్పుడే పోవాలి, ఎప్పుడు పోవాలి? మీరు చూస్తుంటారు కదా 2000 3000 బోల్డ్ కంపెనీలు వస్తుంటాయి. చాలా మందిని చూశాను. అవునా? ఇప్పుడు ఎవరైతే మీ ఏరియాలో ఉందో, మీ ఏరియాలో చాలా కంపెనీలు వచ్చి ఆ కంపెనీ ఎంతకాలం ఉండదు. కానీ షేప్ షాప్ 25 సంవత్సరాల నుంచి ఉంది. హలో ఎస్ గురుజీ. చెప్పట్లే, అర్థమైందా? ఈ రోజు ఇది ఇన్నోవేనా, అర్జున్ అవార్డు విన్నవేనా, అది విన్నా చెప్పట్లే, విత్ ప్రూఫ్. ఏంటి? ఇదిగో అర్జున్ అవార్డు సర్టిఫికెట్. ఏంటిది? సర్టిఫికేట్ ఆఫ్ అర్జున. చూడండి, పేరేంటి? వెంకటప్రసాద్. బల్లా. దుర్గా వెంకటప్రసాద్ బల్లా. ఇది ఒకటే కాదు, టోటల్ గా ఒక సర్టిఫికెట్ ఉంటది అనమాట. ఇది ఎవరి దగ్గర ఉండదు. టర్కీలో ఇచ్చింది, టర్కీలో ఈ సర్టిఫికెట్ ఎవరి పేరు ఉంది? దుర్గా వెంకటప్రసాద్ బల్లా. అవునా? డేట్ తో సహా మొత్తం. ఈ సర్టిఫికేట్ ఎవరి దగ్గర ఉండదు. షేప్ షాప్ లో ఎవరి దగ్గర ఉండదు. అవునా? హలో, ఇవన్నీ ఏంటి? నా ప్రాపర్టీస్ ఇవన్నీ. ఎస్ మా గురుజీ. హలో, ఎస్ గురుజీ. కంపెనీ చాలా ఉందా సార్? ఫిక్స్. నేను ఫిక్స్ అయిపోయాను, మైండ్ ఫిక్స్ అయిపోయింది. మీరు ఫిక్స్ అవ్వండి. అర్థమైందా? చేద్దామా లేదా? కలిసి చేద్దామా? కలిసి చేద్దాం. Yes, గురుజీ. Mohan. లెట్స్ గెట్ స్టార్ట్ అయింది. అర్థమైందా? హలో, స్టార్ట్ అయింది. ఏంటి? వేట మొదలెట్టాం. ఒకటే, చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అర్థమైందా? చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్ అన్ని సెట్ అవుతాయి. సతీష్ మాట్లాడి గురించి ఫోన్ చేస్తున్నారు. ఎస్ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. సో 100% గా మీ సపోర్ట్ తీసుకొని ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు వెళ్తాం మా గురుజీ, డెఫినెట్ గా. సో లెజెండ్స్ రెడీనా మరి? హలో, ఎస్ సార్, రెడీ సార్. రెడీ గురూజీ. 100% గా సిస్టమ్ మెంటర్ ఏదైతే చెప్తే ఆ విధంగా మనం ఫాలో అయ్యి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మన కంపెనీ 25 years నుంచి రన్ అవుతుంది. అవునా కదా? సో Yes, గ్రేట్ sir. మెంటర్స్ బిజీ షెడ్యూల్ లో కూడా మనకి ఇంత మంచి నాలెడ్జ్ ఇచ్చారు. అవునా కదా? సో అలాంటి సో మన మెంటర్కి ఒకసారి మనస్ఫూర్తిగా బిగ్ క్లాస్ కొట్టొచ్చా లేదా? హలో, ఎస్ సార్. మనస్ఫూర్తిగా వెల్కమ్ అవ్వచ్చు.